వికసిత పుష్పాలు కార్యక్రమానికి మరొకసారి అందరికీ స్వాగతం సుస్వాగతం. చక్కగా ఎంతో అద్భుతంగా మనం జ్ఞాన సాధన చేసుకుంటున్నాం. ఆ తరువాత మనకు వచ్చినటువంటి మాస్టర్ యొక్క విశేషమైన జ్ఞానాన్ని తీసుకుంటున్నాం. మరి ఈ రోజు 49వ రోజుకు చేరుకున్నాం. ఈ రోజు సీజన్ 3లో మనకి వచ్చారు మన పిరమిడ్ మాస్టర్ సుబ్బలక్ష్మి గారు. సుబ్బలక్ష్మి అందరూ సుబ్బు అని పిలుస్తూ ఉంటారు. సుబ్బలక్ష్మి మేడం 2003 నుంచి ధ్యానంలోకి అనారోగ్య సమస్యలతో వచ్చినప్పటికీ ఆవిడ అనారోగ్యాన్ని తగ్గించుకొని తమ గురించి తాము తెలుసుకొని విశేషంగా ధ్యాన ప్రచారం చేస్తూ ఎన్నో కార్యక్రమాలను చేస్తూ ప్రతి ఒక్కరికి నేనున్నాను అని భరోసా ఇస్తూ అందరికీ చక్కగా ఒక ఇంట్లో ఆత్మీయ నేస్తం లాగా ఉంటూ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. విశ్వ విజ్ఞాన పీఠం అని సెంటర్ ని రన్ చేస్తున్నారు. దాని ద్వారా పత్రిజీ పుట్టినరోజులు కానివ్వండి, సార్ వాళ్ళ పెళ్లి రోజులు, రక్తదాన శిబిరాలకి వాళ్ళ పాపకి సహాయం చేయటము, ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. పిఎస్ఎస్ఎం లో ఉంటూ ప్రకృతి వ్యాలీలో కానివ్వండి, కోటాలా కానివ్వండి. మరి ఈ రోజు ఆ మాస్టర్ యొక్క అనుభవాన్ని మనం విశేషంగా తీసుకుందాం. వెల్కమ్ సుబ్బలక్ష్మి మేడం, నమస్తే. వినిపిస్తుందా? వినిపిస్తుంది. ఓకే. మరి ఇంత అవకాశం ఇచ్చిన అనిత మేడంకు గట్టిగా ఒకసారి మనం తప్పట్లు కొట్టాలి. మరి మనందరూ గురువైన పత్రి సార్కు, పత్రి మేడంకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పాలా. ఎందుకంటే మనం ఎక్కడ పుట్టామో ఎక్కడ పెరిగామో అందరినీ ఒక తాటి మీద నడిపించిన పత్రి సార్కు వేల వేల కృతజ్ఞతలు. అలాగనే నా ఎనుకుండి నడిపించిన వంశీ మాస్టర్ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. మరి ఓకేనా మేడం? నా పేరు సుబ్బలక్ష్మి. మేము పుట్టి పెరిగింది కడప. కొంచెం ఇట్లా పెట్టేసుకోండి, ఇలా వంగకుండా సరిపోతుంది. ఓకేనా? ఓకే ఓకే రైట్. పట్టుకోపోయినా బాగానే వినిపిస్తుంది, ఇలా పట్టుకోవచ్చు. మరి వినిపిస్తుందా? క్లియర్. ఓకే. నేను పుట్టి పెరిగిందంతా కడప. నేను ఒక ప్రపంచంలో ఉందని ఎందుకంటే మనము ఒక పెద్ద కుటుంబం. అది ఆ కుటుంబంలో వండుకున్నామా, తిన్నామా, పనులు చేసుకున్నామా అన్నట్టుంది. అలాంటి దాని 2003లో నాకు ధ్యానం వచ్చింది. ధ్యానం ఎలా వచ్చిందంటే, నాకు 18 ఏళ్ళకు పెళ్లి కావడం, పాప పుట్టడము, అనారోగ్యాలు ఎలా అంటే గర్భసంచి తీయడం, 24 గంటల ఆపరేషన్, దాని తర్వాత కిడ్నీలో రాళ్ళు ఇలా వచ్చాయి. ఎందుకు ఈ జీవితం? అప్పటికి నా వయసు 21 సంవత్సరం. ఎందుకు ఈ జీవితం, నేను బతికి ఏంటి లాభము అనే దాంట్లో ఉన్నాను. ఎందుకంటే అందరూ ఎంతో మంది ఎంజాయ్మెంట్గా ఎంతో హ్యాపీగా ఉండండి. నేను ఎప్పుడు చూసినా కడుపు నొప్పి, అనారోగ్యంతో ఇలా ఉండేదాన్ని. నన్ను నేను కోల్పోయేదాన్ని. ఏది నేను అనుకున్నది ఏది జరిగేది కాదు. అప్పుడు 2003లో రాయలసీమ ధ్యానం అని టీటీ కళ్యాణ మండపంగా పెట్టారు. అప్పటికి మా బావగారు ధ్యానంలో ఉన్నారు. నాదేంటంటే నాన్ వెజ్ శరీరాలు, ముక్క లేకుంటే ముద్దపోదు. ఎందుకంటే పొద్దున్నే ఎండి చేప అయినతో అయినా నేను తినాల. మా ఇంట్లో పేరుకి పూజలు జరిగేది, కానీ ఇంట్లో నాన్ వెజ్ అయితే ఖచ్చితంగా ఉండేది. ఏది లేకపోయినా పండుమిరకాయ పచ్చడి, గోంగూర పచ్చడి వేసుకుని గుడ్డు ఆమ్లెట్ వేసుకునే తినాలి నాది. అలాంటి మనిషిని అక్కడికి వెళ్తే ధ్యానం చేస్తే నాన్ వెజ్ వద్దంటారు అనేది నాకు ముందే తెలుసు. అది సరే, మా అక్క వచ్చి రెండో ధ్యానం చేస్తే అనారోగ్యాలన్నీ బాగైతే ఒకసారి వెళ్దాం రా అని వెళ్ళాను. వెళ్ళినాక నేను ఫస్ట్ ఒకేసారి ఆయనను పత్రిసారిని చూసిన ఆ రోజే ఇంత అజానుభావుడు, ఆయనకు అర్థం. ఆయన చూస్తే నాకు చాలా హ్యాపీ. ఆయన ఎదురుగానే నన్ను కూర్చోబెట్టారు. కింద కూర్చొని పరిస్థితి కాదు, ఒకే కుర్చీ తెచ్చి కూర్చోబెట్టారు. మనకేమో అప్పుడు చేతులు ఎలా కట్ చేసారు, కాళ్ళు ఎలా, ఎన్ని మఠం వేసుకొని కూర్చోడం ఇవన్నీ తెలిసేది కాదు కదా. ఏదో అందరిని చూసి నేను మఠం వేసుకొని కూర్చున్నా, కుర్చీలో చేతులు కట్ వేసుకుని ఎవరే కానీ గంట వరకు కళ్ళు తెరవరాదండి.
మన జీవితంలో ఎప్పుడు కళ్ళు మూసింటాయి కదా. కళ్ళు తెరిచి చూడడమే కదా. సరే ఎందుకు చెప్పాడు అని ఆ గంట సేపు సార్ సంగీతం ధ్యానంతో ఒక గంట సేపు నేను కూర్చున్న ధ్యానంతో. అది గంట అయినట్టుగా లేదు, ఒక పావు గంటనో ఎంతో అయినట్టు అయిపోయింది. సార్ ఓకే అని తెలుసు, ఓకే అన్నాడు. అందరు మాకు రెండు చేతులు రెండు కళ్ళ పైన పెట్టుకోవడానికి తెలియదు. ఓకే అన్నాడు. అందరు రెండు చేతులు రెండు కళ్ళ పైన పెట్టుకుని చివరి 5 సెకండ్లు అన్నాడు. చెప్పాడు. చెప్పి ఓకే చెప్పినాక ఎవరికన్నా మీకు ఏమన్నా అనుభవాలు వస్తే ఎవరన్నా వచ్చి స్టేజ్ మీద వచ్చి చెప్పొచ్చు అన్నాడు. నాకు ఆశ్చర్యపోయింది, అనుభవాలు ఏంటి, స్టేజ్ మీద చెప్పడం ఏంటి అనుకున్నాను. అన్నాక అందరూ వెళ్ళారు. 2, 3, 4 చేతులు ఎత్తారు. ఒకరేమో బుద్ధుడు కనిపించాడు అని చెప్పాడు, ఒకరు జీసస్ కనిపించినారని చెప్పాడు, ఒకరు రాముడు కనిపించాడు. నాకు అంతవరకు భగవంతుడు అనేది కనవస్తాడని తెలియదు. ఎందుకంటే గుడికి వెళ్ళామా, గుళ్ళోకి వెళ్ళామా, ఆ విగ్రహానికి మనం దండం పెట్టుకున్నామా, వచ్చామా అన్నది. ఒక దేవుడు అనేవాడు, భగవంతుడు అనేవాడు మనకు కనవస్తాడు అనేది మనకి ఎలా అసలు నా బుద్ధుడు అనేది తెలిసేది కాదు. ఆ వర్డే నేను ఎప్పుడు వినలేదు. జీసస్ అనేది చిన్నప్పుడు ప్రార్థన చేయడము అది ఉండేది కాబట్టి అది కొంచెం తెలుసు. శ్రీరామనవమి వస్తే రాముడు వారిది మనం చేస్తాము. ఇలాంటి అసలు నాకు కొంతమంది ఆంజనేయ స్వామి కనిపించినారు, చాలా బాగుంది. అందరు చెప్తుంటే అందరికి సారు తప్పట్లు కొట్టిస్తా గ్రేట్ అంటున్నారు. ఇది ఏదో బాగుంది, దీన్ని అయితే వదిలిపెట్టకూడదని ఆ రోజు సాయంత్రం వరకు ఉండి మరుసటి రోజు మార్నింగ్ 4 లేచి స్నానం చేసుకొని వెళ్ళాను. మళ్ళీ బాగా ధ్యానం చేస్తారు అక్కడ. మంచి భోజనాలు, నాకు భోజనం అంటే నేను పెట్టడం ఎంత ఇష్టము, నేను తినడం అంతే ఇష్టం. అవతల ఎలా పెడతానో నేను తినేది కూడా చక్కగా బజ్జీలు, మంచి భోజనం ఉంది. ఇన్ని రకాల భోజనం పెడుతుంది, భోజనం కన్నా మనం ధ్యానానికి వెళ్ళాలి అని వెళ్ళదు. మళ్ళీ మనకి ఆ రోజు పొద్దున్నే లేస్తానే నాకేంటంటే నాకు తెలిసింది 10 మందికి చెప్పడం అలవాటు ఫస్ట్ నుంచి. అప్పుడు మేము అన్నయ్య పోలీసు, మేము క్వార్టర్స్ లో ఉండేవాళ్ళం. ఆ చుట్టుపక్కల చెప్తున్నాను అంట, ధ్యానం చేస్తే అన్ని బాగుంటాయి. ఇక్కడ పత్రి సార్ వచ్చారు, పత్రి సార్ కాదు ఏదో గురువు గారు వచ్చారు, టీటీ కళ్యాణ్ బృందంలో రాండి అంటే ఓకే అమ్మ అని నాతో పాటు ఒక ముగ్గురు వచ్చారు. మా అమ్మ ఆ ముగ్గురిని తీసుకెళ్ళాను. ఇలా 3 రోజులు ధ్యానం జరిగింది. జరిగినాక సార్ అందరినీ ధ్యానంలో కూర్చోబెట్టి మొట్టమొదటి సినిమాకి వెళ్ళిపోయాడు. 1 గంట కాదు, 2 గంటలు కాదు, 3 గంటలు, 4 గంటలు ధ్యానంలో కూర్చోబెట్టాడు. ఓకే అంటాడేమో కళ్ళు తెరుద్దాము, ఓకే అంటాడేమో కళ్ళు తెరుద్దాము అంటే ఓకే లేదు. ఫస్ట్ టైం మనం 4 గంటలు ధ్యానం చేయడం. ఓకే అన్నాడు. అప్పుడు అందరు అన్నారు సార్ మొట్టమొదటి సినిమా చూసి వచ్చాడు అని చెప్పాను. అంటే గురువులు సినిమా చూస్తారు అనేది ఒక నాకు తెలిసేది కాదు. బాగుంది అన్ని అయిపోయినాక ఆఖరి రోజు అందరిని పిలిచినాక ఒక మస్తానమ్మని వాళ్ళ ఫ్యామిలీని స్టేజ్ మీద పిలిచారు. వాళ్ళు ఏంటి, ఆవిడ LIC లో పనిచేస్తారు. ప్రతి సండే మా బాబా స్టేట్ బ్యాంక్ మనీ వాళ్ళు మంచి మటన్ తెచ్చిస్తారు. వాళ్ళు ఏం చేశారు, అందరు మాట్లాడేప్పుడు ఆవిడ చెప్తుంది, నేను ఇలా శాఖాహారం అయినాము, ఒకప్పుడు మేము కట్టుక వాళ్ళం, మాంసం కట్ చేసేవాళ్ళము, రోజు మాంసం వదిలేసాము, నా షుగర్ ఉండింది, ఆ షుగర్ తగ్గింది. ఓ రోజు నేను పుచ్చకాయ తినాలని కోరుకుంది, మా ఇంటి ఎదుకే చెట్టు కాడ ఇంత పెద్ద కాయ కాల్చింది, అదేంటి నేను అనుకుని ఏం జరగడం ఏంటి అని చూస్తే అది మాగింది, అది ఎంత బాగుందో. అలాగా నేను శ్రీశైలం ఆ వెళ్ళాను, నడవలేను అనుకున్నా, అలా చెప్పింది ఆవిడ, పెద్ద ఆవిడ. నాకు లోపల ఎక్కడో ఇన్ని జరుగుతాయా అనేది చిన్న తపన. అన్నాక వాళ్ళు వచ్చి ఈ రోజు నుంచి మేము మాంసం కొయ్యడం లేదు, మా వృత్తి అదైనా మేము ఈ రోజు నుంచి నాన్ వెజ్ తినడం లేదు అని చెప్పారు. వాళ్ళు ఎందుకంటే వాళ్ళ వృత్తి అదే కటిక వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు నాన్ వెజ్ కోసేవాళ్ళు. ఆ రోజు నుండి నేను నాన్ వెజ్ వదిలేశాను. చాలా బాగుంది. నాకు కడుపు నొప్పి లేదు, ఎలాంటిది లేదు. కాకపోతే ఏ అనుభవాలు రాలేదు. బాగుంది. రోజుకు 1 గంట ధ్యానం చేసుకోవడం, నాకు తెలిసింది చెప్పుకోవడం, అలా ఉండదు. అలా ఉండే పరిస్థితిలో ఎవరైతే మనకి ఇష్టమవుతారో వాళ్ళే మనకు దూరం అవుతారు అన్నట్టు. నేను మా అమ్మ అంటే చాలా ఇష్టం, ఎందుకంటే చిన్నప్పుడే నాన్న చనిపోయాడు. మేము 5 అక్క చెల్లెళ్ళము, 3 అన్నలు. మా అమ్మ మమ్మల్ని అమ్మ నాన్నయ్య మా అమ్మాయి చాకింది. ఆవిడ మరణం నేను భరాయించలేకపోయినా.
అంటే అమ్మ చనిపోవడం అనేది, అంటే మా అమ్మే నా ఫ్రెండ్, మా అమ్మే నాకు అన్ని చెప్పుకోవడం, అన్ని మా అమ్మే నాకు ఎప్పుడు కాదు. దాంతో నేను బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ప్రపంచంలోకి వెళ్ళిపోవడము, ఇంక రోజు ఏడ్చుకోవడము ఇలా ఉండేది. ఇలా ఒక సంవత్సరం వేస్ట్ చేసిన తర్వాత నాకు తెలుసు ఆ బాధ, ధ్యానం చేస్తే బాగుంటది. అదేంటి, ఆ అమ్మ చనిపోయి ఏం చెప్పాడు, ఇద్దరు మా ఇంటికి వచ్చారు. వచ్చి ఇప్పుడు ఏంటంటే మెసేజ్ వచ్చిందని చెప్తాము. అప్పుడు ఇద్దరు మా ఇంటికి వచ్చి ఈవిడ వారం లోపల చనిపోతుంది అని చెప్పి, ఇద్దరు ఎవరో తెలియదండి. మా అమ్మ నింది, అమ్మ వాళ్ళు ఎవరో వచ్చి నాకు ఇద్దరు నేను వారం లోపల చనిపోతారని చెప్పారమ్మా అంటే, ఓని మొహం, ఓడు బతికేది ఓడు తెలియదు, నిన్ను ఎలా చెప్తాడమ్మా చనిపోయిందని. అంటే మనం ఈజీగా తీసుకోలేం కదా. ఆ, ఎందుకంటే మరణం అవతలోడికి ఎలా తెలుస్తుంది అనుకుంటాం. దాని తర్వాత నిజమే, ఏ డేట్ చెప్పాడో ఆ డేట్ లో అమ్మ నేను నిజంగా బాడీ వికెట్ చేసింది. మనకు తెలియదు అది ఏమి వాయిదా వేసుకోవడమో తెలియదు, ఎందుకో తెలియదు. దాని తర్వాత నేను చాలా డిప్రెషన్ లేకుండా ఏ చూస్తే అమ్మే, ఇక అమ్మే అమ్మాయి. అలా తర్వాత ఈ ధ్యానం అనేది నేను ఇక చేయడానికి కూర్చున్నా నాకు కూర్చోవాలనిపించేది కాదు. అలాగే అన్ని చేస్తుంటే ఇలా కాదు, నేను అనుకున్న పని ఏదో ఒకటి చేయాలి చేయాలి చేయాలని మళ్ళీ పట్టుదల వచ్చింది. పట్టుదల వచ్చినాక మనం ఏదో ఒకటి చేయాలని మా అన్నోళ్ళ ఇంట్లో ఒక 11 రోజులు ధ్యానం పెడదామని కూర్చుంది. ఆవిడ ఏమనిందంటే, అదే విషయానమ్మా, అమ్మ రోజు వస్తాను నేను ధ్యానం చెప్పడానికి, కానీ నాకు ఆటోకు ఛార్జీలు కావాలి కదా, నువ్వు రోజుకు ఒక 10 రూపాయలు ఇవ్వాలి. అప్పటి వరకు నాకు తెలిసేది కాదు, డబ్బులు దాచుకోవడం తెలీదు, డబ్బులు ఉండడం తెలీదు. ఎందుకంటే అన్న అన్ని చూసుకునేవాడు, నాకేం కావాలో పెట్టడం, మనకేం కొనుక్కోవడం తెలిసేది కాదు, ఏమీ కాదు. సరేనని మాట అయితే ఇచ్చాను. సరేనమ్మా ఇస్తానని మాట ఇచ్చాను. నా దగ్గర డబ్బులు ఎలా ఉన్నాయి. సరే ఆవిడేమో వచ్చి అందరికి ధ్యానం చేపించేది. ధ్యానం చేపించి అన్ని అనుభవాలు చెప్పేది. అమ్మ నేను వెళ్తాను, 10 రూపాయలు ఇవి అని. అన్నోళ్ళ ఇంట్లో ఫ్రిడ్జ్ కవర్లో చేయి పెట్టేదాన్ని. చేయి పెడితే ఖచ్చితంగా 10 రూపాయలు దొరికేది. అది ఎలా వస్తుందో తెలియదు, నాకు తెలియదు. ఆ 10 రూపాయలు ఆవిడ చేతిలో పెట్టేది. మళ్ళీ అలా ఒక 5 రోజులు ధ్యానం చేస్తే 5 బదులు 50 రూపాయలు దొరికింది నాకు. ఎలా వచ్చింది కూడా నాకు తెలియదు. దాని తర్వాత నేను ఒకేలేమ్మా, ఇంక నేను చేసుకుంటానే అక్కడ వాళ్ళకి చేయించేవాళ్ళం. అప్పటి వరకు ఏంటి, ధ్యానం అంటే ఇంటి వరకే, ఎక్కడికి వెళ్ళరాదు, ఎక్కడ బయటికి వద్దు, ఆడవాళ్ళు బయటికి వెళ్ళవద్దు అనేది నాకు ఉంది. దాని తర్వాత నేను హైదరాబాద్కి వెళ్ళాను. ఇంకా కడప నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయినాం. అయినాక మా పాప స్కూల్ దగ్గర ధ్యానం పెట్టారు. పాప వచ్చి రోజు చెప్పేది, అమ్మా నువ్వు ధ్యానం తెలుసు కదా, అక్కడ 41 రోజు ధ్యానం పెట్టారు, నువ్వు ధ్యానానికి వెళ్ళాలమ్మా అని. చూడండి, సత్యంలో ఉండి, సత్యంలో ఉంటే మనం ఒక్కసారి బయటకు వస్తే మళ్ళీ ఆ సత్యంలోకి వెళ్ళాలంటే కొన్ని రోజులు పడుతుంది. ఎందుకంటే సర్లే రేపు వెళ్దాం అనుకున్నాం, రేపు తర్వాత ఎల్లుండి అనుకున్నాం, ఎల్లుండి తర్వాత మళ్ళీ అలా అలా ఒక 5-6 రోజులు నేను వెయిట్ చేశాను. కానీ నాకు తెలిసిన ధ్యానానికి ఎందుకు వెళ్ళలేకపోతున్నాను, ఎట తిరిగి ఈరోజు ఖచ్చితంగా వెళ్ళాలని వెళ్ళాను. వెళ్తే ఒక 40 మంది అక్కడ డాబా మీద కూర్చోబెట్టి ధ్యానం చేస్తారు. నాకు ఎక్కడో బిడుకు ఉంది. అంటే అంత జనాలు చూస్తే వాళ్ళు ఏమనుకుంటారో, అంటే నేనే ఫీల్ అయ్యేదాన్ని, వాళ్ళు ఎవరు నన్ను ఏం అనేవాళ్ళు కాదు. అంటే నేను అంతవరకు నా కుటుంబంలోనే పెరిగాను కదా, నా కుటుంబంతోనే గుళ్ళకి వెళ్ళాలి, నా కుటుంబంతోనే ఉండాలి, నా ఫ్యామిలీని బయట వాళ్ళు మనం తక్కువగా చూస్తారేమో, వాళ్ళు బాగా చదువుకున్నారేమో, ఇవన్నీ నా లోపల ఉండేది. వెళ్ళి ఎక్కడో కూర్చున్న తర్వాత ధ్యానం చేశాను, వచ్చాను. అన్నాక మళ్ళీ మనం ఆగాం కదా, తెలిసిన వాళ్ళకి అందరికి చెప్పాను, మా అక్క అక్కడే ఉంది, మా అక్కకు మా పక్కింటి వాళ్ళకి అందరికీ ఇక్కడ ధ్యానం ఉందండి, ధ్యానం చేస్తే చాలా బాగుంటది అని. అప్పుడు నేను ఎక్కడ పేరుకి అక్కడ ఆ రోజు నాన్ వెజ్ వదిలేశాను కదా, మళ్ళీ అమ్మ చనిపోవడము ఇవన్నీ మళ్ళీ మొదలైపోయింది నాకు తినడం. తిన్న తర్వాత అక్కడ ఏం చేశారు, ఈయన వచ్చారు, ఎవరు అంటే మారం గారు వచ్చారు క్లాస్కి. మారం గారు ఏం చెప్పాడంటే, ఎవరైనా మీరు గుడికి వెళ్ళినప్పుడు గుళ్ళో ధ్యానం కూర్చోకండి, అక్కడ బాబాతో కానీ ఎవరితో అయినా కానీ మీరు ఒక మెసేజ్ ఇవ్వండి అని అడగండి, అప్పుడు మనకు ఖచ్చితంగా ఒక మెసేజ్ వస్తుంది అని చెప్పాను. ఓహో, నేనేంటంటే బాబా అంటే నాకు చాలా ఇష్టం అని నేను పొద్దున్నే పని చేసుకొని బాబా గుడికి వెళ్ళాను. బాబా గుడికి వెళ్ళి చుట్టూ రౌండ్ వేసి వెళ్ళి బాబా కాళ్ళ మీద పడి
బాబా ఈ రోజు నాకు ఒక మెసేజ్ ఇవ్వండి బాబా అని ఇంటికి. అప్పుడేంటి మనకు భక్తి టీవీ లేదు, సంస్కృతం ఛానల్ ఉండేది టీవీలో. వాళ్ళు ఏం చేశారు, 12 గంటలకు సిరిడిలో ఆర్తి వచ్చారు. మనం సిరిడి చూసే స్తోమత లేదు కదా. అప్పుడు సిరిడి చూసినంత అంత ఇంటికి వచ్చి గబగబా టీవీ ఆన్ చేసుకొని కూర్చున్నాం. అంటే హారతి చూడాలని ఆరటం. అప్పుడే మనం గుళ్ళకి పోతే మంచాల మీద కూర్చోకపోతే ఇవన్నీ కొన్ని ఉన్నాయి కదా. కింద కూర్చొని టీవీ ఆన్ చేసేది. చేస్తే టీవీ కన్నా పైన బాబాది పెద్ద క్యాలెండర్ ఉంది. ఆ రోజు బాబా రియల్ గా నేను చూసింది. బాబా కిందికి దిగాడు. ఇది అదంతా ఇల్లంతా గోల్డ్ కలర్ అయిపోయింది. ఒక రకమైన ఎనర్జీ నా కళ్ళ వచ్చి, ఇదిగో ఈ రోజు నుండి నీకు ఇచ్చే మెసేజ్ ఏమి కాదు, నాన్ వెజ్ తినవద్దు అని నా తల మీద చేసి చెప్పాడు. చెప్పి వెళ్ళిపోయాడు. ఎంత బాగా అంటే ఆయన నడుచుకుంటూ వచ్చిందా వెన్నెలకు నేను రియల్గా కళ్ళతో చూశాను. నాకు తెలియకుండానే ఒక ఎనర్జీస్, ఒక రకము, చాలా అద్భుతం. ఆ ఆర్తి అయిపోతాను, నా కళ్ళు తెరుద్దామన్నా కళ్ళు రాలేదు. అప్పుడు ఇప్పుడంటే మనము అనువాలు, ఫోన్లు అన్నీ ఉండేవి. అప్పుడు మీడియం ఒకటి, ఎవరు ఏమనుకుంటారో అని అంతకుముందు మెసేజ్లు ఎవరు చెప్పుకునే వాళ్ళం కాదు. ఎవరికి చెప్పాలి, నా పక్కన ఉండేది మా ఇంటి వానరు ఉంది. ఆవిడేమో రోజు బాబా చేస్తారు. ఏమంటారు, బాబా ఏమో నాన్ వెజ్ తిన్నాడు అంటారు. నిజమే, బాబా నాన్ వెజ్ తిన్నాడు. ఎందుకు, హిందూ ముస్లిం కలపడానికి. మళ్ళీ ఆయన అంత శక్తి ఉంది కాబట్టి బయలుకి వెళ్ళి పేగులు క్లీన్ చేస్తారు. నిజంగా మనకు ఆ శక్తి ఉందా అని చెప్పడానికి నాకు రాదు, ఎందుకంటే నేను ఆ శక్తి తీసుకోలేదు కదా. సరే, దాని తర్వాత ఎలా చెప్పాలి ఎవరికి చెప్పాలి అని మళ్ళీ నేను కొత్తగా వెళ్ళిన ఆ సెంటర్లో 70 మంది ఉండేవాళ్ళు. వాళ్ళందరూ ఏం చేశారు, బుద్ధ పౌర్ణమికి బెంగళూరు వెళ్తున్నారు. నన్ను అడిగారు, ఏమండి సుబ్బలక్ష్మి గారు మీరు బెంగళూరు వస్తారంటే, నేను అంతవరకు ఏమనుకున్నాను, ఇంట్లోంటి ఎక్కడికి బయటికి వెళ్ళకూడదు, శ్రీ అమ్మ నేను రాను, నేను సెలవులో కడపకి వెళ్ళాలి, నేను ఎక్కడికి రాను, ధ్యానం అంటే ఇంట్లోనే చేసుకోవాలి, నేను రాను. వాళ్ళందరూ బెంగళూరుకి వెళ్ళారు. బెంగళూరుకి అప్పటికి దాని తర్వాత ఏమైంది, నాకు మళ్ళీ ఒక సైడు కడుపు నొప్పి వస్తుంటే నేనేమనుకుంటానంటే, మేము పైన ఇల్లు కింద నింటి బిందెలతో నీళ్లు మోసేదాన్ని, అందుకేమన్నా కాలు లాగుతుందేమో నొప్పాను. నాకేంటి ఎవరు చూపించినా ఒక నమ్మకం లేదు. మా అన్ననే హాస్పిటల్లో చూపించాలా, మా అన్న చూపిస్తున్నా నాకు నమ్మకం. మళ్ళీ వెళ్ళాను, కడపకి వెళ్ళి హాస్పిటల్లో చూపించారు. చూపిస్తే 7 మిల్లీమీటర్ల గడ్డ ఉంది, ఈ అమ్మాయికి ఈసారి ఆపరేషన్ చేయకూడదు, లోపల నుండి పైకి వేసి తీయాలా అని. ఎన్నో టాబ్లెట్లు, అన్ని బౌల్లో టాబ్లెట్లు రాస్తారు. అది తిన్నింటి నాకు వామిటింగ్. అప్పుడు అనిపించింది నాకు, ఏంటి హాస్టల్ సర్జరీ ఎన్ని జరుగుతాయి అంటున్నారు కదా, మరి నాకు ఎందుకు జరగలేదు, ఇదేదో నేను బాగా ధ్యానం చేయాలంటే. అక్కడ ఏంటి, ధ్యానంలో కూర్చుంది అంటే ఎవరో ఒకరు నన్ను పిలుస్తున్నారు. ఇలా కాదు, నేను హైదరాబాద్ పోయి నా సాధన బాగా పెంచాలని మళ్ళీ నేను హైదరాబాద్కి వచ్చి బాగా సాధన పెంచి ధ్యానం చేసి ప్రతిసారి ఒకటే చెప్తాను, ప్రతి ఒక్కరి అనుభవాలేనండి, జీసస్ కానీ అల్లా కానీ ఎవరిదైనా వినండి అని చెప్తాను. అలాగనే నేను సతీష్ కుమార్ది చాలా బాగా వినేదాన్ని. ఆయన చెప్తాడు, ఒకసారి ఆయనకు 4 శిష్యులు ఉంటారు జీసస్కు. 4 ఏం చేస్తారు, సముద్రంలోకి వెళ్ళిపోయినాక అక్కడ వర్షం చుట్టుకుంటది, వాన వర్షము గాలి మొత్తం అలలు, పెద్ద అలలు వస్తున్నాయి, వాళ్ళ పడవ కొట్టుకోపోతుంది. అప్పుడు వాళ్ళు అనుకుంటారంట, అయ్యో మనం ఎవరు రక్షిస్తారు, ఇక్కడ నుండి ఎవరు కాపాడగలరు మనం ఇప్పుడు మనం చెప్పడానికి 4 ఇక్కడే పడవలో ఉన్నాం కదా, ఆ ప్రభుకి చెప్పడానికి జీసస్కు 4 ఒక్కరు అక్కడ ఉందో చెప్పారు కదా, మనం ఎలా బయటకు పడతామని. అలల్లో అది కొట్టుకుంటుంది ఎందుకు లోపలికి వెళ్ళడం అన్ని. అప్పుడు మీరు అంటారు చూడు, శిశువుడు సిద్ధంగా ఉంటే గురువు ఎలాగైనా వస్తాడని. అప్పుడు వీళ్ళ మాట ఆయనకు వినిపించింది జీసస్కు, ఈ నీళ్ళల్లో ఎలా వస్తాడు, ఎలా రాగలడు, ఇప్పుడు ఆయన ఎలా పడవేసుకుని వచ్చారని వాళ్ళంతా ఆ 4 బాధపడతా ఉంటారు. అప్పుడు ఆయన ఆ నీళ్ళల్లో అలల మీద అలా నడుచుకుంటా వస్తున్నాడు, వచ్చి వాళ్ళ 4 కాపాడుతాడు, తీసుకెళ్తాడు. అది నాకు చాలా ఇష్టపడేది. అంటే మనం సిద్ధంగా ఉంటే గురువు ఎలాగైనా వస్తాడని. అలా నేను ఆ రోజు అది విని పండుకొని పండుకోవడానికి ఒక రకమైన మొత్తి. పాపను స్కూల్కి లేపుతున్నా, లేవమ్మా అని లేపుతుంటే పాప లేలేదు, నాకేమో నిద్ర వచ్చి పాప పడింది.
అప్పుడు నాకు పత్రిస్తారు వచ్చారు. ఏ ఏదో బాగాలేదంటేనే లేవు అన్నాడు. ఇలాగనే అన్నాడు, లేవు అన్నాడు. లేవు అంటేనే లేసాను, కూర్చో అన్నాడు. కూర్చున్నాను. ఎక్కడ నీ నొప్పి అన్నాడు. అలా సార్ అని ఇలా చెప్పాను పట్ట దగ్గర. అప్పుడు సారు లోపలికి చేయి పెట్టి దాన్ని తీసి ఇలా అన్నాడు. నాకు అది ఆ శబ్దంలోకి వినవచ్చింది. పేగుకు దానికి తీసి నా చేతిలో పెట్టి ఇలా చూపించాడు. ఇగో ఈ రోజు నుంచి నీకు నాకే ఏమి లేదు, నీకు నాకే సంబంధం లేదు, హాయ్ హాయ్ బాయ్ బాయ్ అని అడిపెట్టిపోయాడు. ఇది కళ నిజమా రియల్ గా జరిగిందా అనేది నాకు అర్థం కాదు. లేసా లేసా విపరీతమైన మత్తు, చాలా మత్తు. అంటే మనకు ఒక సర్జరీ జరిగినప్పుడు ఇలా ఉండేది. కాలు దిద్దామంటే ఇంతలా ఉంది. కాలేమో అడిగేద్దామంటే రాదు. ఒక మత్తు ఎలా ఎక్కుతుందో అలా ఉంది. దాన్ని నడిపిద్దామంటే కాలేదు. మెల్లగా బాత్రూమ్కి వెళ్ళాను. వెళ్తే బాత్రూంలో కూర్చుంటే కొంచెం రక్తం పెట్టుకుంది. మళ్ళీ ఇచ్చి పండుకున్నాను. ఆ రోజంతా బాడీ పెయిన్స్, నొప్పులు చాలా ఇబ్బందికరంగా ఉంది. అంటే మన సర్జరీ అయినప్పుడు మత్తు దిగితే ఎలా ఉంటాయో అవన్నీ ఉన్నాయి. రెండో రోజు నేను సెంటర్కి వెళ్ళాను. సెంటర్కి వెళ్ళి మాకు ఒక అంకుల్ ఉండేవాడు, గంగాధర్ అంకుల్ అని. అంకుల్, హాస్టల్ సర్జరీ అనేది జరుగుతుంది అన్న. ఎందుకు జరుగుతుంది? ఖచ్చితంగా జరుగుతుంది అన్న. రియల్గా అన్న. రియల్ అన్న, ఎవరికైనా జరిగిందా అన్న. నాకే జరిగింది అంటే ఇలా జరిగింది, మీరు ఎవరికి చెప్పద్దు, మాట ఇస్తున్నాను. అయ్యో ఎవరికి చెప్పొద్దు అన్నది? మన సెంటర్లో ఇంత గొప్పగా వచ్చింది, ఈ గొప్పతనంలో మనం చెప్పకపోతే ఎలా? రారా అని. అలా అంకుల్ నేను అందుకే నేను మాట తీసుకున్నా, ఈ ఎవరు చెప్పదు, నేను ధ్యానం చేసి వెళ్ళిపోతున్నాను వెళ్తుంది. ఇలాగా మేము ఏం చేసేవాళ్ళం అంటే, నాకు తెలిసిన ఇంటి 10 మంది ధ్యానం చెప్పడం ఇలా మేము రోజు బాక్సులలో అన్నం పెట్టుకోవడము, ఆ చుట్టుపక్కల గ్రామాలు తీసుకోవడము, ఇలా ధ్యానము అన్ని చేస్తా ఉంది. చాలా బాగుంది. పొద్దున్నే 10:30కు బయలుదేరితే బాక్సులో బాటిల్ నీళ్లు పెట్టుకుని మధ్యాహ్నం 4 వరకు ధ్యానం చెప్పేవాళ్ళం. మళ్ళీ పిల్లలు స్కూల్ నుంచి వచ్చేప్పుడు తీసుకొని వచ్చేవాళ్ళం. మళ్ళీ పిల్లలకి ఏదైనా పెట్టుకొని మళ్ళీ పెట్టి మళ్ళీ మార్కెట్లో వెళ్ళేవాళ్ళం. అక్కడ షాపూర్ అని మార్కెట్ ఉంది, ఆ మార్కెట్లో పామ్లెట్ ఇలా అద్భుతంగా జరుగుతుంది. జరుగుతున్నప్పుడు అందరూ ప్రతిసారి బర్త్డేకి బోధనలో జరుగుతుంది. వెళ్ళాలా అనుకుంటున్నాను. నువ్వు వస్తావా అని అందరు అడుగుతున్నారు. అంతవరకు నేను వచ్చాను. ఎప్పుడో 2003లో చూసిందే, ఇంకా సార్ను నేను చూడలే. నువ్వు వస్తావా అంటే నేను వస్తాను. నా దగ్గర చెప్తున్నా కదా, డబ్బులు తెలిసేది కదా. నేనైతే వెళ్ళాలి. ఎక్కడికి? బోధనకి వెళ్ళాలి సార్ బర్త్డేకి. అప్పుడు అడిగారు నన్ను, సుబ్బలక్ష్మి మీరే వస్తారా అని. నాకు ఎవరు అప్పటికి అంత క్లోజ్ పరిచయాలు ఎవరు లేరు. దాని తర్వాత ఓకే అని చెప్పి నేను అడిగితే నా దగ్గర డబ్బులు లేవండి. అలా అప్పటికి 300 వెళ్ళండి. ఇప్పుడైతే ఆ 300 మనకు లెక్కలేదు అనుకో. ఎన్నో హిమాలయాలు అన్ని పత్రిసారి ఇచ్చిన అనుమతిలో ఇప్పుడు ఎన్ని దేశాలు తిరిగి వస్తున్నామో మనకే తెలియదు. సరే చూస్తే వంగితే నా కాలాల పట్టీలు ఉన్నాయి. నా పట్టీలు ఎక్కువ, నేను పత్రిసారిని చూసేది ఎక్కువ అని ఆ పట్టీలు తీసుకుపోయి పెట్టి 300 తీసుకున్నా. 300 తీసుకొని బస్సు కట్టి నేను తెల్లారుజామున బయలుదేరిన బోధనకి వెళ్తాను. ఏంటి, సార్ పుట్టిన ఊరు, సార్ చదివిన ఊరు, సార్ వాళ్ళ నాన్నగారు అక్కడే జాబ్ చేశారు. ఆయన ఊరు అంటేనే తెలియని, అంటే చూడు మనకైనా తెలియకుండానే మన ఊరు వెళ్ళినప్పుడు మనకు తెలియని ఒక ఫీల్ వస్తుంది, ఆనందం వస్తుంది. మనం మన తోటల్లో ఉంటాం, మనం ఆ గట్టి మీద కూర్చున్నప్పుడు ఏంటో ఒక అమ్మ ఒడిలో కూర్చున్నట్టు ఉంటుంది. నిజంగా మన పుట్టిన ఊరు వెళ్ళినప్పుడు తెలియని ఒక ఆనందం అనిపిస్తుంది. మనం సిటీ తిరిగినా మన ఊరు వెళ్ళినప్పుడు ఆ మనుషులు కానీ అది చూస్తే హ్యాపీ అనిపిస్తుంది. అంటే మనం ఉన్న ఇంట్లో, మనం చిన్నప్పుడు తిరిగిన ఇంట్లో, చిన్నప్పుడు ఆడుకున్న ఇంట్లో, అది తెలియకుండానే ఒక ఫీలింగ్ వస్తుంది. అయ్యో చిన్నప్పుడు ఇలా కూర్చుండే వాళ్ళం, చిన్నప్పుడు ఇలా ఆడుకున్నాము, ఇక్కడ ఉన్నాము, ఇక్కడే తిన్నాము, ఇవన్నీ ఉంటాయి. అలాగనే ఆ ఊరు వెళ్ళినప్పుడు అందరితో పాటు నాకు తెలియదు, మాది ఒక 50 మంది 2 బస్సులు పెట్టాం. ఒక బస్సులో కూర్చొని ఒక సీట్లో కూర్చున్నా. నాకు ఎవరు తెలియదు, ఒక అమ్మాయి ఈజీ అని తెలుసు, ఎందుకంటే వాళ్ళ ఆయన మా ఆయన ఒకే కంపెనీలో చేశారు. అందరూ అనుభవాలు చెప్తున్నారు, పద్మారెడ్డి గారు వాళ్ళందరూ ఇలా అంటే నాకు చిన్నగా ఈ అనుభవం చెప్పా. మొన్న ఇలా జరిగింది నాకు, అలా వచ్చిందని ఆ పక్క సీట్లో ఎవరికి చెప్పాను. ఒకసారి వచ్చానంటే ఆపండి బస్సు ఆపండి అంటే, నేను బస్సు ఏమన్నా చెడిపోయిందేమో అనుకున్నా. ఆపండి అన్నాను. ఎందుకు ఆపారని నేను అందరి దిక్కు చూస్తున్నా.
ఒక్కసారి మన సెంటర్ లో శివలక్ష్మికి ఒక్కసారి గట్టిగా తప్పట్లు కొట్టండి. నాకు తెలిసేది కాదు ఎందుకు నాకు తప్పట్లు కొట్టమంటున్నారు ఏంటంటే, ఏంటమ్మాయి ఎవ్వరికి జరగలేదు, హాస్టల్ సర్జరీ, నీకే జరిగింది, వండర్ అమ్మాయి అంటారు. అది అంత గొప్పగా నాకు తెలిసేది కాదు. అప్పుడు నుండి నువ్వు మందులు పడతాం, మందులు లేదు ఏమీ లేదు, నా ట్రీట్మెంట్ ఏం లేదని. మరి ఇంత గొప్పగా చెప్పినప్పుడు మన సెంటర్లో నీ గురించి చెప్పించింది కదా అని వాళ్ళు చెప్తున్నారు. దాని తర్వాత వెళ్ళాము, సార్ను చూసాము, తెలియని ఆనందం. తల్లి నేను ఒక ధర్మ మార్గంలోకి వచ్చానా, ఒక సత్యంలోకి వచ్చానా, ఇన్ని రోజులు నేను తెలిసి నేను పొందుకున్నానా అంటే, మనం గడైన మనకు దారి చూపించే మాస్టర్ లేకపోతే మనము మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాము. ఎందుకంటే ఒక్కరమే ఉన్నాము ప్రపంచంలో అనే దాంట్లో ఉండేవాళ్ళం. అక్కడ సార్తో పాటు బాసర వెళ్ళాము. అవన్నీ చూసి తెలియని ఆనందం, ఏదో చేయాలి ఏదో చేయాలి అని ఎన్నో ధ్యానపచారాలు, ఎన్నో చాకారాలు ఇలా మా తిరుగుతా వెళ్ళిపోతున్నాము. అద్భుతంగా జరుగుతుంది. ఒకసారి ఏమైంది, నేను సిటీ నుండి హైదరాబాద్లో ఏంటంటే ఎక్కడ వర్షం పడుతుందో తెలిసేది కాదు. ఒకసారి నేను గబగబా రిమ్స్కి వెళ్ళి వస్తున్నా. వచ్చాక బాత్రూంలో హీటర్ పెట్టి ఉంటే నేను చూసుకోలేదు. అది ప్లగ్ తగిలిచ్చున్నారు దానికి. నేనేం చేశాను, దానికి వెళ్ళి ఏళ్ళతో ఇలా ఇలా కలుపుతున్నాను మగ్గుతో. అంటే ఇంత దుఃఖ శాఖ మళ్ళీ చూస్తే అది జరుగుతుంది. అంటే మన ప్రణాళిక అయిపోతే ఖచ్చితంగా మనం వెళ్ళిపోతాం. మన ప్రణాళిక ఉంటే ఖచ్చితంగా మనకు చేసే వర్క్ ఉంటే అది ఖచ్చితంగా ఉంటాం అనేది. ఇవన్నీ మనకు మెసేజ్లు ఇప్పుడు తెలుస్తున్నాయి, అప్పుడు తెలిసేది కాదు. ఇది ఎందుకు జరిగింది అనేది కూడా తెలిసేది కాదు. నాకు ఎక్కడికైనా వెళ్తే బస్సు ఎక్కడని తెలియదు సిటీలో. నేను ప్రతిసారి తెలుసుకునేదాన్ని, ఈ రోజు నేను పలానా ఏరియాకి వెళ్ళాలి, ఈ నెంబర్ బస్సు రావాలి అని చెప్పేవాళ్ళు. అప్పుడు నేను కళ్ళు మూసుకున్నాక సేమ్ నా కళ్ళ ముందర బస్సు వచ్చేది, అది నేను ఎక్కేదాన్ని సిటీలో. అక్కడ టికెట్లు తీస్తే అతను మాట్లాడేవాడు, నీకు ధ్యానం తెలిసి ఏంటి ఈయన ఏంటి నాతో ఇలా మాట్లాడుతుంది, ఆ డ్రైవర్ మాట్లాడేవారు. ధ్యానం అంటే వాళ్ళు ఆల్రెడీ ధ్యానం చేసుకుంటారు, వాళ్ళు మనకు ధ్యానం చెప్పేవారు. ఇలా మాది అద్భుతంగా ఉంటే 2009లో చాలా అద్భుతంగా ఎలక్షన్లలో తిరిగాము, చాలా బాగా తిరిగాము. ఆయన శ్రీనివాసరాజు గారు అని ఆయన తిరిగాము. అప్పుడు మేము సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళం. సార్ అంబర్పేటలో ఉండేవాడు పత్రి సార్. సార్ వాళ్ళ ఇంటికి రోజు వెళ్ళేవాళ్ళం. వెళ్తే సార్ మాకు దగ్గరుండి వడ్డించేవాడు. మీకు కష్టపెట్టిస్తున్నాను అడిగేవాడు. మేము ఎలక్షన్లలో తిరుగుతాం, లేదు సార్ అన్న. అప్పుడు దామోదరం రెడ్డి ఎంపీగా ఉండేవాడు, ఆయన తిరిగేవాళ్ళం. మధ్యాహ్నం భోజనం కల్లా సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళి సార్ వాళ్ళ ఇంటికి సార్ వాళ్ళ ఇంట్లో సాయంత్రం వరకు ధ్యానము ఏదో పడుకోవడం మళ్ళీ వెళ్ళాం. అప్పుడు సార్ మమ్మల్ని అర్థం చేసుకోవడము, సార్ మమ్మల్ని ఎంతో బాగా సార్తో పాటు సికింద్రాబాద్లో ర్యాలీలు తిరగడము, ఇన్ని చాలా అద్భుతం. ఇప్పుడు అనుకుంటాం గురువుతో మనం ఇన్ని తిరిగామా, ఇంతకన్నా అదృష్టం ఏంటి అనిపిస్తుంది. ఇలా నేను చాలా బాగుంది. 2009లో అవన్నీ జరిగింది. 2010లో ఏమైందంటే అమరావతి ధ్యాన చక్రానికన్నా ముందు 2009లోనే శ్రీశైలం ధ్యాన యజ్ఞాలు జరిగేట షిరిడి, ఇవన్నీ బెంగళూరు, ఇవన్నీ యజ్ఞాలు జరిగేప్పుడు యజ్ఞానికి వెళ్ళాను. శ్రీశైలం వెళ్ళి అన్ని చూసుకొని వచ్చేనాక మరుసటి రోజు నేను పండుకుంటే సార్ అంటున్నాడు, ఎవరి కోసం వచ్చాడు, ఎవరిది వాళ్ళు ఉద్ధరించుకోవడానికి వచ్చారు, ఎవడు పని మీద వాడికి వచ్చాడు, ఎవడు పని వాళ్ళు తీసుకుని నా కోసం వచ్చారు అక్కడికి అని. ఏంటి వినవస్తుందా ధ్యానంలో అంటే, నిజమే, ఎవరి కోసం వెళ్ళాం, మన కోసం మనం వెళ్ళాం, మనం ఉద్ధరించుకోవడానికి వెళ్ళాం, మన సాధనకు మనం వెళ్ళాం, సార్ కోసం అయితే వెళ్ళలేదు కదా అనిపించింది అప్పుడు. దాని తర్వాత 2009లో కర్నూలులో 2010లో ధ్యానమచ్చకం పెట్టారు అమరావతి కన్నా ముందు. అది కంటే వెళ్ళాలనిపించింది. వెళ్ళాలని జగన్నాథ్ గట్టికి వెళ్ళాలంటే అందరూ రెడీ అయిపోతున్నాం. నేను మధ్యాహ్నం వెళ్ళి నేను వస్తాను నా దగ్గర అయితే డబ్బులు లేవు, అయినా వస్తాను అన్నా. రా అన్నారు. ఏదో 200 ఏదో తీసుకొని అందరం కలిసి ట్రైన్ ఎక్కి తీసుకున్నాం, కూర్చున్నాం, వెళ్ళాం. ఫస్ట్ టైం నేను జగన్నాథ్ గట్టికి వెళ్ళాను, మాకు తెలియదు. అక్కడ దిగితే రాత్రి 8 అయింది నేను దిగలితే. ఆటో అతను వచ్చాడు, ఎంత మీకు అంటే ఇంకేంటని చెప్పి నేనేం చెప్తున్నా, ఏదో పెద్ద చూసినట్టు, లేదు నేను మొన్ననే వచ్చాను, మొన్న మీరు మంచికి 10 రూపాయలే తీసుకున్నారు, ఇప్పుడు 20 రూపాయలు ఎలా అడుగుతున్నారు, నువ్వే వచ్చావంటే నిజమేనమ్మా మీరు వచ్చారు కరెక్టే, అవును నేను 10 రూపాయలే కదా, నేను మిమ్మల్ని ఎందుకు ఇలా అడిగాను అని ఆయన మమ్మల్ని జగన్నాథ్ గట్టి రైల్వే స్టేషన్కి జగన్నాథ్ గట్టి తీసుకెళ్ళాడు. అప్పుడు సార్తో
నైట్ 1 గంట నుంచి ఉదయం 6 వరకు ధ్యానం ఉండేది సార్తో. అలా మేము చాలా అద్భుతంగా సార్తో ధ్యానం చేసి సార్తో గడపడము చాలా బాగుండేది. అక్కడ ఏమైందంటే ఒక కోనేరు ఉంటుంది. జగదగ వీరుడు సినిమాలో వాళ్ళకి పాట ఉంటుంది, వాళ్ళందరూ జలకళాటలోనో ఏదో సేమ్ అలాగనే ఉంటది. ఆ కోనేరు అక్కడిది అంట. వెళ్ళాము, అక్కడ ధ్యానం చేస్తుంటే అప్పుడు నాకు సీమా మేడం వీళ్ళందరూ పరిచయం అయింది. సార్ రావడము చాలా బాగుంది. అన్నాక అందరం 3 రోజులు తయారు చేసుకున్నాక వెళ్ళాము, వచ్చాము. వచ్చే ముందు ఒక ఆవిడ రైల్వే దాంట్లో జామకాయలు అమ్ముకుంటుంది. ఆవిడ అనింది, అప్పుడు మనకి ఎట్లంటే ఫస్ట్ టైం ఎవరు కనిపిస్తే వాళ్ళకి ధ్యానం చెప్పాలి, ఏదో చెప్పేయాలనేది ఒక తపన. నేను ఆవిడకి చెప్పాను, అమ్మ జామకాయలు అమ్ముకుంది ఆవిడకి, అమ్మ మీరు ధ్యానం చేయండి, ధ్యానం చేస్తే మీకు అద్భుతంగా ఉంటది, మీ వ్యాపారం బాగా జరుగుతుంది అంటే నిజమేనా? నిజమేనమ్మా అన్న. అయితే ఓకే అని ఆవిడ ధ్యానం ఒక 5 నిమిషాలు ధ్యానం చేసి ఆ గంప పెట్టుకొని అమ్ముకొని వచ్చింది. అమ్ముడిపోయినాయంట. అమ్ముడిపోయి ఆవిడ కేజీ జామకాయలు పట్టుకొని నా కోసం వచ్చింది. అమ్మ నువ్వు చెప్పింది చాలా బాగుందమ్మ, 5 నిమిషాలు ధ్యానం చేస్తేనే నా వ్యాపారం ఇంత బాగా జరిగింది, 1 గంట ధ్యానం చేస్తే ఇంకా ఎంత అద్భుతంగా ఉంటుందని నాకు వచ్చి ఆవిడ కేజీ జామకాయలు ఇచ్చింది. నేను అందరికీ అక్కడ ఉండే వాళ్ళకి అందరికీ కట్ చేశాను. అప్పటి వరకు నేను ఒంటరిగా అనేదాన్ని. కర్నూలు ధ్యాన చక్రానికి వెళ్ళాక నా మిత్రులు చాలా మంది ఇంకా నన్ను ఎంత ప్రేమతో చూస్తున్నారు. అంటే నాలో ప్రాబ్లం వాళ్ళల్లో కాదు, అది నేను కలవలేని పరిస్థితుల్లో నేనున్నా. ఇప్పుడు దేవుడు వైజాగ్ వదలమంటే వదులుతానా? మా అనిత మేడంను వదలమంటే వదులుతానా? మా వాళ్ళని ఎంత ప్రేమ మేము ఎలా. ఎప్పుడు సార్ అంటాడు, వంశీ సార్ మీరు పక్కనే ఉంటారు, రోజు చూసుకుని ఇంత ప్రేమ ఏంటి అంటాడు. నిజమే, మాకు రోజుకు అలా అంటాడు. అలాగా నేను నాలో కానీ ప్రాబ్లం వాళ్ళల్లో లేదు కదా. అందరైతే సుబ్లక్ష్మితో వెళ్తే చక్కగా భోజనాలు, ఎప్పుడు నాకు భోజనాలు పెట్టడం అనేది ఇష్టం. ఆ రోజు 3 రోజులు వాళ్ళందరూ చప్పగా తిన్నవాళ్ళు. మా అక్క ఉంది, తీసుకెళ్తే అందరికి సాంబారు ఏదో భోజనం పెట్టారు మాడికారు. ఇలా ఎలా చేస్తావు అమ్మాయి అని చాలా హ్యాపీ అయిపోయింది. ఇలా మాది అద్భుతంగా జరుగుతుంది. 2012 అక్కడ రోజు వెళ్ళే వాళ్ళం. కర్తాల పెర్మిట్ శంకుస్థాపన చేసినంటే వెళ్ళే వాళ్ళము. ఏదో ఒక మాకు ప్రోగ్రామ్ జరిగేది, వెళ్ళే వాళ్ళము. అక్కడ ధ్యానంలో కూర్చున్నప్పుడు సార్ ఏ బట్టలు వేసుకునేది నాకు కనిపించేది. ఇప్పుడు కర్తాల కన్నా ముందు ఒక ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది, ఆ కొండ మనం వెళ్ళే ముందు పిరమిడ్ దగ్గరికి వెళ్ళినప్పుడు అన్వాస్పల్లి గారితోనే ఉంటది ఇప్పుడు కొంచెం గుడి. ఇప్పుడు అంతా చాలా బాగుంది. అక్కడ సత్యనారాయణ వ్రతం చేసేవాళ్ళు. అక్కడ కూర్చున్నప్పుడు నాకు సారు ఏ కలర్ బట్టలు, ఏ సంగీతం అన్ని తెలిసేటివి. నేను మళ్ళీ మనం పిరమిడ్ దగ్గరికి వెళ్ళేప్పుడు సేమ్ అదే బట్టలు కనిపించేటివి. అప్పుడు మనం చెప్పుకోలేం, సార్ నీకు ఈ బట్టలు కనిపించినాయి, నాకు ఈ కలర్ అని చెప్పుకునేంత లేదు. చాలా అద్భుతంగా ఉండేది. దాని తర్వాత చాలా జనపచారాలు అన్ని చేసిన తర్వాత 2011లో మా వారికి వైజాగ్ వచ్చింది. అప్పుడు తెలంగాణ ఆంధ్ర గొడవతో కంపెనీ హైదరాబాద్ వచ్చింది. నాకేమో 2012లో ధ్యాన ప్రచారం అయిపోతుంది, 2012 వరకు చేయాలనేది చెప్పారు. ఆయనేమో ఒక సంవత్సరం అక్కడి నుండి మనము వైజాగ్ ధ్యాన చక్రానికి హైదరాబాద్ నుండి వచ్చాం వైజాగ్. నేను నాకు ఇష్టం లేదు, వైజాగ్ అనేది ఇష్టం లేదు. ఎందుకంటే హైదరాబాద్ చాలా బాగుంది, మన కర్తాల పెర్మిట్ ఉంది, ఇంత అనేది ఉంది. అంటే మనం ఒక ఊరికి అలవాటు పడాము, ఏది ఇష్టం కాదు. వస్తేనే వెళ్తుంటేనే మిత్రులు మనకు ఉండేది. అప్పుడు నేను అందరినీ అడిగేదాన్ని, సార్ నాకు వైజాగ్ వెళ్ళడము ఇష్టం లేదు, మరి వెళ్ళొచ్చా లేదంటే అందరు చెప్పేవాళ్ళు, భర్త ఎక్కడుంటే భార్య ఎక్కడికి వెళ్ళాలమ్మా, నువ్వు వెళ్ళు అని చెప్పి. ఇలా చెప్పిన తర్వాత నాకు ఎవరు చెప్పినా నమ్మకం లేదు. ఎలా అయినా నేను పత్రిసాన్ని కలవాలి, గురు పౌర్ణమి జరుగుతుంది నందవరంలో, నేను ఖచ్చితంగా వెళ్ళాలి, నేను సార్తో మాట్లాడాలి, సార్ చెప్పినాకనే అని నందవరం వెళ్ళాను. నందవరం వెళ్తే ఫుల్ జనాలు, సార్ సెకండ్ ఇచ్చేదాన్ని కూడా లేదు, పోతే ఒక్కొక్కరి కమ్మలే ఉండిపోతుంది. ఓమ్మో ఈ పరిస్థితిలో మనం సార్ దగ్గరికి వెళ్తే అయిపోతాము, వెళ్ళవద్దు అని మేము వచ్చి ఒక ప్లేస్ లో కళ్ళు మూసుకొని కూర్చున్నాం. రాత్రి కూర్చుంటే సార్ అన్నాడు, మీరు ఎవ్వరు లేవద్దు, నేను అందరి దగ్గరికి వస్తాను, నేను అన్ని చూస్తుంటా, లేచి వెంటనే సెకండ్ ఇయడాలో వెళ్ళి పెట్టుకోకూడదు మీరు ఏమని చెప్పాడు. సరే అని ధ్యానంలో కూర్చున్నాక, సార్ మీరు ఏం చెప్తారో మీరే చెప్పండి, నేను వెళ్ళేది లేదు, ధ్యానంలో కూర్చున్నాను. సార్ వచ్చాడు. సార్ ఏం చెప్తున్నాడంటే, మీరు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళిపోవాలి, నువ్వు తీసుకున్న నిర్ణయం కరెక్ట్, నువ్వు వెళ్ళిపో, అక్కడ నీకు పని ఉంది అని చెప్తున్నాడు.
సరే నాకు ఆ మెసేజ్ వచ్చింది. ఈ వెంటనే నేను తెల్లవారు లేసి కడపకి వెళ్ళి కడప నుండి హైదరాబాద్కి వచ్చి సామాన్ వేసుకొని వైజాగ్ వచ్చాను. వైజాగ్ వచ్చిన తర్వాత నాకు ఎక్కడో ఏదో కోల్పోయినట్టు బాధ. అప్పటికి నేను వంశీ మాస్టర్కి ఫోన్ చేశాను. సార్, నాకు వైజాగ్ అంటే ఇష్టం లేదు, మళ్ళీ ఎలా ఉంటుందంటే ఓసారి రారా, నువ్వు వైజాగ్ వస్తే ఒక తెలుగు వెలిగిద్దు అని చెప్పాను. ఏంటి ఒక తెలుగు వెలిగించడం అని చెప్తున్నాడు ఏంటి అని నేను వైజాగ్ వచ్చాను. వస్తే సార్ ఏమో హిమాలయాలకు వెళ్ళిపోయింది. హిమాలయాలకు వెళ్ళిపోయినాక నాకు లోపల చాలా బాధాకరం. ఏంటి నేను ఇంత కోల్పోతున్నాను, ఏంటి నేను జ్ఞానపరిచాను 2012లో హైదరాబాద్ జ్ఞానమార్చడం జరుగుతుంటే నేను వచ్చి ఇక్కడ ఏంది, ఎందుకు మేము ఎలా అంటే సికింద్రాబాద్ స్టేషన్కి వెళ్తాం, ఆ చుట్టుపక్కల పాంప్లెట్లు అన్ని ఇంకా మేము తిరగని ఊరే లేదు హైదరాబాద్లో. పాంప్లెట్లు అంటే ఇలా చేసేవాళ్ళం. అప్పుడు నాకు చాలా బాధగా ఉంటే ఆ రోజు నేను ఏం చేశాను, పండుకున్నా పండుకుంటే మళ్ళీ పత్రి సార్ వచ్చారు. పత్రి సార్ వచ్చి అక్కడ పెద్ద సభ ఇలా జరుగుతుంది, పిలిచాడు. సుబ్బలక్ష్మి ఇలా రా అన్నాడు. నాకేమో సార్తో పలకాలనిపించలేదు, ఎందుకంటే నేను వైజాగ్ అనిపించాడని. ఏం అలా ఉన్నావే అన్నాడు. సార్, నాకు వైజాగ్ అంటే ఇష్టం లేదు సార్ అన్నా. ఎందుకు అన్నాడు. ఏమో సార్, నాకు ఇష్టం లేదు. నీకు ఇక్కడ ఎవరు తెలుస్తూ అన్నాడు. వంశీ మాస్టర్ తెలుసు, కానీ లేడు, సారు హిమాలయాలకు వెళ్ళిపోయినాడు అని చెప్పాను. అయితే నువ్వు వైజాగ్ రావడం చాలా లక్కీ అన్నాడు. అవునా సార్, ఎందుకంటే గురువు చెప్పేప్పుడు మనం ఏం తిరిగి మాట్లాడలేము. అవునా సార్, అరే ఏం చేయాలి సార్ అని. ఏం లేదు, ఈ రోజు నుండి మీ ఇంట్లో కానీ నువ్వు సాటర్డే 1 క్లాస్ పెట్టి నువ్వు వచ్చింది వంశీకి చెప్పు, నువ్వు ఎక్కడ ఉండే నీ అడ్రస్ అన్నాడు. ఓకే సార్ అన్నాక సార్ అయిపోయింది. అక్కడ నేను ఒక ఏరియాలో వైజాగ్లో వడ్లపూడి అనే ఏరియాలో ఉండేదని, అక్కడ ఎదురుగా నాకు ఒక పిరమిడ్ కనిపించింది. రోజు ఆ పిరమిడ్లోకి వెళ్ళి ధ్యానం చేయడానికి వెళ్ళేది. నా చుట్టుపక్కల టైం వేస్ట్ అవుతుంటే పక్కన దేవి గారు ఉంటే దేవి గారండి, రోజు మనం వెళ్ళి రావడం టైం వేస్ట్ అయిపోయింది కదా, మీరు సొంత ఇల్లు కదా, మీ ఇంట్లో మనం ధ్యానం పెట్టచ్చా అని. ఓకే అండి, నేను మీకు అదే చెప్తాం అనుకుంటున్నాను, పెట్టేయండి అని పెడితే ఆ రోజు ఆగస్టు 15 తారీఖు 5 వచ్చారు. అదేంటండి మనం ధ్యానం పెడితే 5 వచ్చారు ఏంటి అని అడిగింది. నేను అన్నాను, 100 మంది పౌరులు ఏం చేయలేదు, 5 మందితోనే మన ధర్మం తెలుస్తుంది, ఈ 5 మంది మనకు అద్భుతంగా అవుతుంది అండి. లాస్ట్లో 5 మంది 75 మంది అయినారు. 75 మంది అన్నాక అలా జరుగుతూ ఉండగానే వంశీ మాస్టర్ ఫోన్ చేశారు. సార్, నేను ఇటు వైజాగ్ వచ్చినట్టు ఎక్కడ ఉన్నారు రా అని. ఇలా పలానా ఏరియాలో ఉన్నాను సార్ అని అన్న తర్వాత ఓకే అన్నాడు. చాలా అద్భుతంగా చేస్తున్నావు అని. ఒకసారి ఇంటికి రారా అన్నాడు. సరే అని నేను అంటే ఆయన ఏం చెప్పాడు, నీకు నాకు గత జన్మ ఉంది అని చెప్పాడు. నాకు గత జన్మ పిచ్చి కొంచెం ఉండేది, గత జన్మ ఏదో తెలుసుకోవాలని. ఆయన పోతేనే సార్ ఏదో చెప్తాడు నా గత జన్మ గురించి, నా జన్మ ఏదో చెప్తాడని నాకు ఆరాటం. సార్ నేను ఎందుకు వచ్చానంటే అంటే ఆయన ఏమన్నాడు వెంటనే, ఎందుకు వచ్చావు, ధ్యానం చేయాలి, ధ్యాన ప్రచారం చేయాలి, అందుకే వచ్చాను. ఓహో, అందులో దానికి ఇంత దూరం రావాలన్నా, ఏంటి ఇలా చెప్పాడు, చెప్పింది ఒకటి పాటి అనుకున్నాను. నేను ఇంటింటి ధ్యానం పెట్టు, ఇంటింటి చేయి అన్నాడు. ఓమ్మో, ఇలా మాట్లాడుతున్నాడు ఏంటి, నేను చెప్పింది ఒకటి చేసింది ఒకటి, అమ్మాయి మహంగా నేను చూడవద్దు అని వచ్చినా కానీ ఎక్కడో తపన, ఆయన నా గురువు అనేది. మళ్ళీ ఆయన ఫోన్ చేశాడు. అనిత మేడం వాళ్ళు ఉండే అప్పుడు సెంటర్ ఉండేది కొరంనపల్లి. ప్రతి మంగళవారం అనిత మేడం వాళ్ళ సెంటర్ దగ్గర క్లాస్ జరిగేది. అప్పుడు పిలిచాడు, అరే ఇక కొరంనపల్లంలో క్లాస్ ఉంది, నిన్ను అందరినీ పరిచయం చేస్తారా అన్నాడు. అప్పుడే నాకు అనిత మేడం, శైలు, కృష్ణ అందరూ పరిచయం కావడం, వాళ్ళందరూ నన్ను దగ్గరికి తీసుకోవడం, మేము ఉన్నాం అని చాలా ఆప్యాయతగా చూసుకున్నారు. ఇంకా తెలియని మనకు ఆనందం. దాని తర్వాత ఇంకా చాలా ఇంటింటి క్లాసులు, 40 రోజులు గుళ్ళో క్లాసులు అద్భుతంగా జరిగినాయి. అవన్నీ ఎంత బాగా జరిగాయి అంటే దాని తర్వాత 2012లోనే సార్ వచ్చారు. సార్ వచ్చే ముందు ఏమైందంటే మనకు వైజాగ్ వచ్చే ముందు 3 రోజులు వర్షం, ఎక్కడెక్కడ ఆగిపోతే నేనేం చేశాను, సార్ని కలవాలని నా లోపల తపన కడప నుండి వస్తుంది. కడప నుండి అప్పుడు తెస్తలేదు. నా బస్సు ఏమైంది, వర్షం వచ్చి ఆగిపోయింది. ఆ నక్కపల్లె కోల్గేట్ దగ్గర ఆగిపోయింది. ఆగిపోతే అక్కడ ఫోన్లు అన్ని
మనకి చేసేదానికి లేదు. ఎవరో అడిగి నేను ఫోన్ ఛార్జింగ్ పెట్టుకున్నాక నేను అనుకుంటున్నా ఈ ఉదయం లోపల నీళ్ళన్నీ తగ్గిపోవాలి. సాయంత్రానికి ఇక్కడ ఏదో కళ్యాణ మండపంకు సార్ వస్తున్నాడు, నేను నిజంగా వైజాగ్ వచ్చినాక సార్ని కలవాలి, నేను చూడాలి అంటే ఆ అది ఉదయమైనా తగ్గే నీళ్లు ఎలా తగ్గాయో తెలియదు. ఒక గంట లోపల మొత్తం ఎక్కడ నీళ్లు తగ్గిపోయి బస్సులు కదిలినాయి. బస్సులు కదిలితే అప్పటి వరకు నాకు కాంప్లెక్స్ తెలిసేది కాదు. ఇక రోడ్డు మీద దిగుదాం అనుకున్నా. వెళ్ళి బస్సు నిద్రపోతే కాంప్లెక్స్ లో దిగాడు. కాంప్లెక్స్ లో దిగితే పాప ఉండేదిలే. నేను అక్కడి నుండి మళ్ళీ ఆటో తీసుకొని వడ్లపూడి వచ్చాను. వడ్లపూడి వచ్చి అనుకున్నాక అందరూ సాయంత్రం రెడీ అయిపోయినాను. ఆటోలు అప్పటికి ఇంకా ఆటోలని ఒక 4-5 ఆటోలు కట్టుకొని అందరం వెళ్ళిపోయినాం సార్ దగ్గరికి. అప్పుడే మా ఫ్రెండ్ అమ్మాయి శ్రీదేవి రావడము, శ్రీదేవిని సార్ అప్పుడే మైక్ ఇచ్చి మాట్లాడేయడం, వీళ్ళందరూ ఇలా ఒక్కొక్కటిగా వైజాగ్ లో చాలా అద్భుతము. ఆ ప్రేమ తత్వము, ఈ ప్రేమ ఏంటి అంటే మనం చూసి కళ్ళు పట్టి ఉంటుంది చూడు. అదే ధర్మరాజును అనిపించి అయ్యా ఒక శతవాన్ని తీసుకురాపంటే ఆయనకు అందరూ మంచి వాళ్ళే కనిపిస్తారు. అదే దుర్యోధన అనిపించేసి అయ్యా ఒక మంచివాడిని తీసుకురాపంటే ఆయనకు అందరూ చెడ్డవాళ్ళే కనిపిస్తారు. ఎక్కడైనా అంతే, మనం ఉన్న ప్రేమతత్వం బట్టి వాళ్ళు అలా ఉంటారు. మనం మన లోపల పచ్చకామిలోడికి పచ్చగానే ఉన్నట్టు మనకు ఊరందరూ అలాగనే కనిపిస్తారు. ఇప్పుడు నేను పర్ఫెక్ట్ గా ఉన్నా కాబట్టి నాకు అందరూ పర్ఫెక్ట్ గానే కనిపిస్తున్నారు. అందరూగా ప్రేమతత్వంతో కనిపిస్తున్నారు. ఎంత ప్రేమగా ఉందంటే నేను అంత ప్రేమగా నిండిపోతేనే అవతల నన్ను అంత ప్రేమగా చూసుకుంటున్నారు అనేది అర్థమైంది. అలా వెళ్ళాము, సార్తో చూసుకున్నాము. మళ్ళీ అందరం కలిసి 2012 జన్మ చక్రానికి అనిత మేడము, శైలు అందరం కలిసి వెళ్ళాము. వడ్డని దాంట్లో వడ్డించే వాళ్ళము. అంటే ఎంత కలిసి చేసామంటే ఇప్పుడు వాళ్ళు నన్ను ఎక్కడున్నావు సుబ్బమ్మ, ఎక్కడున్నావు సుబ్బలక్ష్మి అని ఎంత ప్రేమగా మా వాళ్ళు చూస్తున్నారంటే అనిత కానీ వాళ్ళందరూ ఒక తల్లి ఒక బిడ్డను చూసుకున్నట్టు ఉంటది మా ప్రేమతత్వం అందరం కలిసి. ఇలాగా అన్ని నడుస్తూ ఉన్నాయి. ఆ నేను 2014లో ఏదైనా ఒకటి చేయాలనుకున్నాం. ఒట్లపూడిలో సెంటర్ పెట్టి 2014లో పెట్టినాక సెంటర్ అంతా చాలా బాగా నడుస్తుంది. అంత అద్భుతంగా ఉంది ఆ ఇంటి దగ్గర. చూడు మన పని అయిపోయినాక ఒకటి జరుగుతుంది. అప్పుడు ఏమైందంటే గోదావరి పుష్కరాలు జరుగుతున్నాయి. సార్ అక్కడ వచ్చాడు. అక్కడ బాగుంది. నేను చీర పోయి ఆ చీర పెద్ద కరెంటు తీగ ఉంటుంది కదా, ఆ కరెంటు తీగ మీద పడి నేను అతుక్కుపోయినా. ఒకటే అనుకున్నా, మాస్టర్స్ ఈ భూలోకం మీద నాకు అవసరం ఉంటే బతికించండి, లేదంటే అది ఏదో కటింగ్ ప్లేట్ తెచ్చి కట్ చేసినట్టు కట్ చేసి తెగిపోయింది. నేను కింద పడిపోయినాను. కింద పడ్డాను, కొంచెం దెబ్బ తగిలింది, రక్తం కారింది, ఎన్ని అయిపోయినాయి. దాని తర్వాత వంశీ మాస్టర్ అందరు వచ్చారు. దాని తర్వాత రేవతి మేడం అనేది మళ్ళీ వైజాగ్ వచ్చాడు సార్ పత్రి సార్. వస్తే నేను పత్రి సార్ దగ్గరికి వెళ్ళాను. అందరూ మీ అనుభవాలు చెప్పండి, మీరు ఎవరేమి ఉన్నాయో మాట్లాడండి అని చెప్పి వెళ్తే నేను వెళ్ళాను. మరి ఇలా నాకు కరెంటు దిగి మీద చేరేసానంటే ఇట పని నీ పని ఉందేమో, ఉన్నావు పని అయిపోతే వెళ్ళాల్సిందే ఇలా చెప్తున్నాడు. ఏంటబ్బాయి ఇలా చెప్తున్నాడే అని. దాని తర్వాత నా పని అయిపోయింది. అక్కడ నిజంగా అయిపోయింది. ఇంకొకసారికి నేను వర్క్ చేయాలి. అక్కడ చాలా ఇబ్బందికరంగా చుట్టూ తగులుకున్నాను. అందరూ ఇల్లు ఖాళీ చేసండి ఇక్కడ అని చెప్పింది. అప్పుడు ఇప్పుడున్న సెంటర్ ఏమైంది, నేను మళ్ళీ ఏమనుకున్నా యువ సెంటర్ పెట్టాలన్న తపన ఉంది కదా. అప్పుడు 2015లో నేను పద్మ ఉంది అమెరికాలో, అక్క అమ్మ వాళ్ళ ఇల్లు ఉంది ఉంటావా అని. ఉంటాను. అప్పటి వరకు డబుల్ బెడ్రూమ్లో ఉండేది. చూసి 3 రూమ్లు, పర్వాలేదు లేరా అంటే అక్క ఈ రూమ్ లో నువ్వు అంతగట్టే సెంటర్ పెట్టుకోక ఇక్కడ ధ్యానం. మనకి ఏంటి ఇల్లు గురించి కాదు, మనకు ధ్యానం చెప్పాలి, అందరికి ధ్యానం చేయాలి అనేది మనది. దాని తర్వాత వచ్చినాక ఈ అమ్మాయి ఇదంతా తయారు చేసి ఆ రోజు నాకేమో తప్పని నేను వచ్చింది ఏంటి, ఈ ఏరియాలో అందరికి ధ్యాన ప్రచారం చేయాలి, ధ్యానం చెప్పాలంటే ఆ రోజు దీపాల పండుగ. దీపాల పండుగ రోజు దీపాల పండుగ సార్ బర్త్డే ఒకేసారి వచ్చింది. వంశీ సార్ నాకు 9వ తారీఖు ఫోన్ చేసి, ఏరా నువ్వు సెంటర్ పెట్టాలనుకున్నావు కదా, 11వ తారీఖు సెంటర్ పెడతావా అని. ఓకే సార్ అన్నా. ఓకే సార్ అన్నాక ఇవన్నీ తయారు చేయొద్దా. అప్పటి వరకు నాకు వాస్తు తెలియదు.
సరే ఇవన్నీ ఎవరు చేస్తారంటే వాసని ఉంటాడు, ఆ అబ్బాయికి ఫోన్ చేయాలి. ఆ, అప్పుడు నేను అంతకుముందు శైలి వెళ్ళాము, చేపించాము, ఆ అబ్బాయిని తెలియదు నాకు. అక్కడ వడ్లపుల్ల సెంటర్ వెళ్ళాము. ఓకే సార్ అన్నాడు. అబ్బాయి వచ్చి కొలతలు తీసుకున్నాం. అనుకోకుండా ఆ రోజు ఇంటికి నందా సార్ కూడా వచ్చారు. నందా సార్, వంశీ సార్ ఇద్దరు వచ్చి ఓకే బాగుంది, చేస్తే బాగుంటుందని అన్ని మాట్లాడుకున్నాం. మాట్లాడిన తర్వాత సార్ చెప్పాడు, ఇలా 9వ తారీఖు చెప్పాడు, 10వ తారీఖు అన్ని కొలతలు తీసుకున్నారు, నైట్కు సెంటర్ చేశారు. ఏం పెడదాము అనుకున్నారు. నాకేమో మహాత్ర బాబు అంటే చాలా ఇష్టం. నా ఎనుగుగా మహాత్ర బాబువే ఉన్నాడు. విశ్వశక్తి విజ్ఞానం పీఠ పెడతామని సరే అన్నాడు. ఆ రోజు అందరికీ ఫోన్లు చేశాను. ఫోన్ చేస్తే శివగణేష్ గారికి నాకు మంచి సపోర్ట్ ఇచ్చారు. అప్పుడు జయమ్మ గారు అందరూ పండగ కదా వస్తారో లేదో అని ఓకే అన్నాం. 255 మంది వచ్చారు సెంటర్ ఓపెనింగ్. అప్పటికి జ్యోతిరమ్మ బాబా ఆశ్రమంలో 3 రోజులు జరుగుతూ ఉంది అక్కడ సారథి. అయినా మనకు అంత అద్భుతంగా జరిగింది. ఆ రోజు నుంచి ఈ సెంటర్లో ఎన్నో అనుభవాలు, ఎంతో గొప్పగా ఎంతో మంది ప్రోగ్రాలు ఎన్నో ఎన్నో చేశాను నేను. చేస్తే అంతవరకు నాకు హిమాలయాలకు వెళ్ళాలనేది ఒక తప్పన ఉండేది. వెళ్ళాలనుకున్నప్పుడు 2018లో వివేకానంద బాబాజీ అడిగాడు, మా హిమాలయాలకు వస్తావా? వస్తాను బాబాజీ, నా కాడ అంత డబ్బులు అయితే లేవు పెట్టుకోవడానికి అని. నువ్వు రావాలనుకోమ్మా, అయ్యే జరుగుతాయి అని అంటే ఓకే నువ్వు రామ్మా అన్నాడు. వాళ్ళే ట్రైన్ టికెట్కి ఎంతో డబ్బులు కానీ ఇచ్చాను, కానీ మిగతాకంతా వాళ్ళే పెట్టుకున్నారు. వాళ్ళే పెట్టుకున్నాక 18 రోజులు వేదానంద బాబాజీతో మొత్తం హిమాలయంలో బద్రీనాథ్ అన్ని తిరిగాను. అవన్నీ ఎంత అద్భుతంగా ఉందంటే అవన్నీ తిరిగి మధుర అవన్నీ తిరిగేసి వచ్చాం, బృందావనం అన్ని. నేను నా జీవితంలో బస్ ఎక్కడమే కష్టం అనుకునేదాన్ని. ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కా. ఢిల్లీ నుండి హైదరాబాద్, హైదరాబాద్ నుండి వైజాగ్. చూడు, డబ్బు లేనిదానే అనేదాన్ని. అంటే మనకి ఎలా మాస్టర్స్ ఉంటారో దాని తర్వాత ఇంకా ఫ్లైట్లు 2023 వరకు ఎక్కడికి వెళ్ళాలన్నా ఫ్లైటే నాకు ఉండేటి కావు, కానీ ఫ్లైట్ టికెట్లు అయిపోయేది. ఆ తర్వాత అంత అద్భుతంగా జరిగింది. హిమాలయాలకు అన్ని అయిపోయినాయి, వచ్చాము, ఎన్నో జరిగినాయి. ఆ అనుభవాలు ఇప్పుడు ఏమైందంటే ఆ 2018లో నేను చేసిన హిమాలయాలకే ఇప్పుడు నేను హిమాలయాలకు టూర్లు వేసేది అయిపోయింది. అందరికి తీసుకెళ్తున్నాను. 2022లో అప్పుడే లేట్ చేశారు. చేస్తే నాకు ఎప్పుడు ఒక ఉండేది సార్ దగ్గర నా బర్త్డే చేసుకోవాలనుకునేది, పత్రి సార్ దగ్గర. ఆ రోజు ఫిబ్రవరి 3వ తారీఖు ఎట్ట తిరిగి నేను సార్ దగ్గరికి వెళ్ళాను. సార్ దగ్గర వెళ్ళి ప్రకృతి వ్యాలీలో సార్ దగ్గర కేక్ కట్ చేసి సార్ నోట్లో పెట్టి నేను తిన్నా. నా జన్మకి ఇది చాలు అనిపించింది. ఇప్పుడు తర్వాత ఏమైంది, ఎప్పుడు సార్ దగ్గర అంటే మాట్లాడమే కానీ ఎప్పుడు సార్ దగ్గర మైకి తీసుకొని మాట్లాడేదాన్ని. అప్పుడు ఆ 2002లోనే స్టేజ్ మీద సార్ దగ్గర మైకి తీసుకొని మాట్లాడితే సారు పన్నీరంతా నాకే పోసాడు. నా మొక్క మీద నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూశారు. ఈ రోజు వరకు ఇంకా నాకు చాలు ఈ జన్మకు అనేదానికి లేలాడికి వెళ్ళాము. లేలాడికి పత్రి సార్తోనే జర్నీ చేశాము. ఇవన్నీ అంటే లాస్ట్ టైం ఒక మెసేజ్ ఇప్పుడు హృదయపూర్వంగా మనం సార్తోనే ఉన్నాము. సార్తో ఇంతకన్నా నాకేంటి అద్భుతంగా చాలా నాకు ఇప్పుడు ఆ కోరిక ఏముందో అది తీరిపోయింది. ఎప్పుడు నాకు సార్ మనతో లేడనే ఫీల్ ఉండదు. మనతోనే ఉన్నాడు, మనం ముందు ఉండి నడిపిస్తున్నాడు అనేది చాలా హ్యాపీ. అయినాక సారు బాడీ వికెట్ చేసేప్పుడు పాప ఫుల్ జనం. మనం వెళ్ళాలని తప్పని ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎలాగైనా జరుగుతుంది. నేను ఎలా వెళ్ళాలి హైదరాబాద్కు, ఎలా వెళ్ళాలి, అందరూ వెళ్తున్నారు, నేను సార్ దగ్గరికి వెళ్ళకపోతే ఏంటి? ఎందుకంటే నందసార్ దగ్గరికి వెళ్ళాను, నందసార్ను బాడీ పట్టుకొని నేను భుజాల మీద మోస్తాను. సుధాకర్ బాడీ వికెట్ చేశాను, సుధాకర్ను ఎందుకంటే ప్రతి మాస్టర్కి నేను వెళ్తాను. అప్పుడు 12 గంటలకు నేను వచ్చే సుకన్య మేడం ఫోన్ చేసింది, అరే నీలా కారు ఖాళీగా ఉంది, హైదరాబాద్కి వస్తుంది, నువ్వు నీలాతో వస్తావా అన్నాడు. చెప్పాడు. చెప్తే ఓకే సార్, ఓకే మేడం అన్నా. నీలా మేడం నన్ను పత్రి సార్ దగ్గరికి తీసుకెళ్ళింది. ఫోన్ వచ్చి
ఎప్పుడు ఫస్ట్ టైం మిమ్మల్ని పత్రి సార్ దగ్గరికి తీసుకెళ్ళిండ్రా? ఇప్పుడు ఓకే, ఉండండి. తీసుకెళ్ళిండ్రా? ఆ, ఫస్ట్ టైం మాస్టర్స్. ఎవరు నీలా మేడం ఫస్ట్ టైం వెళ్ళింది నేను కడపలోనే సార్తో. సార్ బాడీ వికెట్ చేసినప్పుడు నాకు తపన, నేను సార్ను చూడలేనేమో, సార్ దగ్గరికి వెళ్ళలేను అన్నప్పటికీ నేను వెళ్ళలేని పరిస్థితిలో ఉన్న పాపకు ఫుల్ జ్వరం, బాటలు ఎక్కుతున్నాయి. అప్పుడు ఆ నీలా మేడం వచ్చి తీసుకెళ్ళింది, కారు ఇంటికి వచ్చి తీసుకెళ్ళింది. చాలా అద్భుతం అది, నిజంగా సార్తో చాలా వండర్గా జరిగింది అది. ఇలా మనకు ఎన్ని మెసేజ్లో ఎన్నో సార్తో ప్రతి క్షణము నిజంగా ఆ సార్తో గడపడము, సార్ మనకు గురువు రావడము, మన జన్మ భిన్నమైంది. ఇప్పుడు నేను హైదరాబాద్కి వెళ్ళినప్పుడు జన్మ చక్రాలకే కాదు, మామూలుగా వెళ్ళినప్పుడు కూడా హైదరాబాద్ సార్ సమాధి దగ్గరికి వెళ్ళి శక్తిస్థానానికి వెళ్ళి ఖచ్చితంగా 2 గంటలు ధ్యానం చేస్తే మళ్ళీ ఏదో ఒక మెసేజ్. ఈ రోజు నేను 14 స్టూర్లు వేసే శక్తి ఇచ్చాడు సారు. ఇంతకన్నా ఇంకేం కావాలి? నిన్ననే 8వ తారీఖు హిమాలయం నుంచి వచ్చాము. ఇప్పుడు గుజరాత్ ఎన్ని ఊర్లో చెప్తున్నాం కదా. షిరిడీకి వెళ్ళలేము, ఆర్తి చూస్తే చాలు టీవీలో అన్న వాళ్ళం ఈ రోజేమో అనుకోకుండా ట్రైన్లు ఎక్కుతున్నాము, ఫ్లైట్లు ఎక్కుతున్నాము, బస్సులు ఎక్కుతున్నాము. ఆ శక్తి ఇచ్చాడు. ఏమైనా చేయగలం అనేది ఒక ధైర్యం ఇచ్చాడు, ఏమైనా మాట్లాడగలం అనేది ఇచ్చారు. మీరే చెప్పారు ఇప్పుడు జాతవనంలో వాళ్ళ ఇంట్లో ఒక అమ్మాయిని అయిపోయాను, అంటే ఆడపడుచుని అయిపోయాను. ప్రకృతి వెళ్ళలో రాజుగారు చాలా బాగా చూసుకుంటారు సుబ్బలక్ష్మి. అంటే ఇంత మందిలో మనం ఒకటి సంపాదించుకుంటామంటే మన జన్మ ధన్యమైనట్టే కదా. ఇంకేం కావాలి? ఏంటి మీ క్వశ్చన్లు ఏమన్నా ఉంటే నేను చెప్తాను. మాస్టర్స్ ఎవరైనా మేడం తో మాట్లాడాలనుకుంటే హ్యాండ్ రైజ్ చేయొచ్చు. చక్కగా నవ్వుతూ నవ్విస్తూ ఎంతో జ్ఞానాన్ని ఇస్తా ఉంటారు. ఆ నవ్వు ఉంటది ఎప్పుడు ఆభరణంగా, ఎప్పుడు పెట్టే చెయ్యి ఉంటది. తిందురా అని అందరిని పిలిచి పెడుతూ ఉంటుంది. తిన్నా సుబ్బు, వద్దు సుబ్బు అనే తిను రుచిగా ఉంటది అని చెప్పేసి అలా అని బలవంతం చేయదండి. అందరూ చక్కగా ఏమి ఉండవు, బాగా ఆ టయానికి వింటున్నారు. వస్తాయి. ఉమ్, మొన్న అంతే. వెంకట వాళ్ళు వచ్చారు, ఒక 4 వచ్చారు. పత్రి సార్ది సినిమా చూస్తామని ఉమ్, నన్ను ఉమ్, అడిగారు, "మీ ఇంటికి రావచ్చా భోజనానికి?" ఓకే రండి అన్న. భోజనం చేశాను. అన్నయ్య ఉన్నారు నైట్కు శుభ్రంగా. పొద్దునే అందరికి వాళ్ళ బట్టలన్నీ మార్చుకు వచ్చారు. ఆ నైట్కి అందరూ వాషింగ్ మిషన్ వేస్తాను, ఉత్తాను, ఆరేస్తాను. ఎందుకంటే మనం ఎందుకు మన కాడికి వచ్చినప్పుడు ఒక నమ్మకంతో వస్తారు, మనం చూడగలమనే ఒక ధైర్యంతో వస్తారు వాళ్ళు. మనం చూడాలి, ప్రతి ఒక్కరితో మన పత్రిసారినే చూడాలి. మన ఇంటికి వచ్చినంటే ప్రతి ఒక్కరి అతిథులు, గురువులు. వాళ్ళకి ఏం జరగక వస్తారా, మనం పెట్టే భోజనానికి వస్తారా, మనము వాళ్ళకి చూడాలి. ప్రతి ఒక్క రూపంలో పత్రిసారిని చూసుకోవాలి, అతిథులను చూసుకుంటాము అనుకుంటారు. అందుకనే ఫస్ట్ నుంచి ఎవరు వచ్చినా నా హ్యాపీ, నా గురువే వచ్చినాడు ఇంటికి అంటే. రేపటి గురించి తెలీదు, ఈ రోజు గురించి నేను ఆలోచన లేదు, అలాగనే జరిగిపోతున్నాయి. ఈరోజు పాప మంచి పొజిషన్ లేక వచ్చింది, అట్లనే చదువుకునింది. పాపకు నాటవసరంలో ఈరోజు ఒక జాబ్ లో ఆ జాబ్ చూడు, మన ధ్యానులే. మన ఎవరు అనుకున్నాం ఎండి, మన తను ఉంది కదా అంజలి వాళ్ళ అబ్బాయి, చీరాల అంజలి మేడం వాళ్ళ అబ్బాయి. ఆయనది రామయ్య గారు అని ఆయన ఒక మెడిటేటర్. అంటే మనం ఏ సిద్ధంగా ఉంటామో ఆ కంపెనీ వచ్చింది, ఒక నాన్ వెజ్ లేని కంపెనీ వచ్చింది. ఇంతకన్నా మనకి ఏం కావాలా? కరోనా టైంలో రోజు మొత్తానికి 3 లక్షల భోజనాలు చేసాం. రోజుకు 100 మంది వండేదాన్ని, ప్యాకింగ్ చేసి అనిపించేదాన్ని. వాసు, ఆ నేను. విషయాన్ని మర్చిపోయారు. అది చాలా అద్భుతంగా అప్పుడు పంచేవారు అందరికి. అవును, ఎలా వచ్చేటో తెలీదు. వచ్చేటి వండేవాళ్ళం, ప్యాకింగ్ చేసేవాళ్ళం. ఏ కరోనా కానీ మాకు ఏ ప్రాబ్లం వచ్చింది తెలీదు. ఎక్కడికి వెళ్ళేవాళ్ళం కానీ ఎలాంటి ఏమీ రాలేదు. చేస్తూ ఉంటే వస్తూ ఉన్నాయి, వస్తూ ఉన్నాయి, చేస్తూ ఉన్నారు. అంతే, ఎంతో అద్భుతంగా మీ సేవలు. పంచుతూ ఉంటే పెరుగుతుంటాయి, అంటే పంచబడుతూ ఉంటే మనకి అయ్యే వస్తున్నాయి. అంతే. ఏం దాచుకోమన్నాడు? డబ్బులు దాచుకోమని చెప్పాడా? ఏం లేదు కదా. నేను దాచుకోమని ఏంటి అవి మనకు ఉండిందే చాలు. మన దగ్గర 10 రూపాయలు ఉన్నప్పుడు 100 రూపాయలు పని ఎప్పటికీ సెంటర్. నేను భోజనాలు పెట్టాలి, ప్రోగ్రామ్ చేయాలనుకో 10,000 ఉంటే 10,000 వస్తుంది, 20,000 అంటే 20,000 వస్తుంది. ఎంత భోజనాలు పెట్టాలి ఇప్పటికి అలా వస్తుంది. ఏ రోజు నేను డబ్బుల కోసం వెతుకుంది తెలీదు, ఏ రోజు ఏం లేదు. అలానే ఉండి చేసింది లేదు, అలా గడిచిపోతుంది.
అద్భుతంగా జరుగుతున్నాయి, హ్యాపీగా జరుగుతున్నాయి. ఆ అన్ని జరుగుతున్నాయి. అయ్యా నమస్తే. పశుపతి అమ్మ చూస్తున్నాను. మాట్లాడండి. చాలా అద్భుతంగా చెప్తున్నావమ్మా. ఏంటంటే పంచబడితే పెంచబడును అనే దానిలో మనము నిలబడ్డామనుకో, అతిథి దేవో భవ, వీటిల్లో ఉమ్, మనము ముందడుగులో ఉంటే అన్ని ఉమ్, మనకు అందిస్తారు గురువులు. ఏది అవునమ్మా, లోటు. ఏది లోటు ఈరోజు లేదమ్మా. నేను ఎలా ముందుకు అడుగేయాలా అమెరికాకి అనుకున్నా, మరి నాకు అన్ని ఉమ్, అందినాయి, అన్ని అంతే. అందినాయి, ఆ, ఏ లోటు లేదు. ఏ లోటు ఉండదమ్మా. వాటంతటే నేను అడగకుండా వస్తున్నాయి. అది వస్తాయి, నా ఫ్యామిలీలోంచే నాకు వచ్చినాయి. వస్తాయి, వస్తాయి. నువ్వు 10 రూపాయలు పని చేస్తే 1000 రూపాయలు ఇవ్వడానికి రెడీగా ఉండదు. 1000 రూపాయలు పని చేస్తే 1,00,000 రూపాయలు ఇవ్వడానికి. నేచర్ ఎప్పటికీ 1000 కాదు, సజెంట్ గా అయిపోతుంది. చెల్లెలు 50,000 ఇచ్చింది, చెల్లెలు గారు అల్లుడు 50,000 ఇచ్చాడు వెళ్ళటానికి. అదే. ఆ, మరి తోడు అంతేనే. వసుదైక, ఇది ఆ, కావాల్సింది మనకు. వసుదేక కుటుంబం అంతే. వసుదేక కుటుంబం మనకి ఎక్కడికి వెళ్ళినా మనం ఏం చేయాలో అది ఖచ్చితంగా వస్తుందమ్మా. నేచర్ అయితే కరెక్ట్ గా ఇస్తుందమ్మా. వాస్తవాలమ్మా అవన్నీ, అవన్నీ కూడా వాస్తవాలమ్మా, వాస్తవాలే. సత్యం. ఉమ్, నేను ఒక అడుగేసాను ముందుకి, ఉమ్. 10 అడుగులు గురువులు నడిపించేశారు అంతే. మరి నువ్వు నేను అమెరికాకి కానీ, వెళ్ళడం అనేది మాటలు కాదు కదా. నేను అనేది నిజంగా లేదు అమెరికాకి ఇక్కడ. వెళ్ళావంటే నువ్వు అమెరికాలో ప్రచారం చేసే పని ఉందమ్మా. అది ఉంది, నువ్వు అందరికి ధ్యానం అందుకే అడుగు చెప్పాలి. పెట్టబోతున్నా. అడుగు వాస్తవం పెడుతున్నావు. అది, నా ఉమ్, లోపల నుంచి తోసుకుని తోసుకుని వచ్చింది. ఉమ్. అది నేను అంటే కాదు ధ్యాన ఇక్కడ. ప్రచారం జరుగుతుంది అమెరికాలో. నీ ఏరియాలో, నువ్వు ఉండే ఏరియాలో జరగకపోవచ్చు. అది నువ్వు చెప్పడానికి వెళ్తుంది. అవునమ్మా. రమణేష్ గారు, థ్యాంక్ యూ అమ్మా, నాకు ఈ థ్యాంక్ యూ అవకాశం తల్లి, ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. నాకు మీరందరూ అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ మీకు థ్యాంక్ యూ అమ్మా. నమస్తే తల్లి, శుభలక్ష్మి తల్లి. సార్, రమణేశ్వర్ సార్ నా ఎన్నుకుంటే చాలా నడిపించారు. చాలా అద్భుతం. ప్రతి క్షణం నిజంగా రమణేశ్వర్ సార్ అయితే హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పాలా. నేను ఎవరో తెలియని పరిస్థితుల్లో ఒక అన్నదమ్ములాగా ఇల్లుకుండి ఇలా చేయమ్మా అలా చేయని రమణేశ్వర్ సార్ నీకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్తాను సార్. అమ్మా, ఒక విషయం ఏంటంటే ప్రతి ఒక్కరిలో అనంతమైన శక్తి ఉందట, వెలికి తీసి సమాజానికి అందించాలి. ఉమ్, ఎందుకంటే ప్రతి ఒక్కరిలో ఉంటుంది. తర్వాత మానవ జీవిత తరకు లక్ష్యం ఏంటంటే తనేంటో తెలుసుకొని తనలోంచి ఒక శక్తిని వెలికి తీసి సమాజానికి అందించడం. ఉమ్, విశ్వ ప్రణాళికను తీసుకుని అందులో వ్యక్తిగత ప్రణాళిక పెట్టుకుని అందించాలన్నమాట. ఉమ్. అందరూ డాక్టర్లు అయిపోరు, అందరూ లాయర్లు అయిపోరు, అందరూ ఇంజనీర్లు అయిపోరు. కానీ అందరూ అంతే ఆ కదా. కాలేజీలోనే, అందరూ ఆ ఇంటర్మీడియట్ ఆ కాలేజీ చదువుతారు. ఆ, అక్కడ డిసైడ్ అవుద్ది అనమాట. 10th క్లాస్ దగ్గర అందరూ సమానమే, ఇంటర్లో డిసైడ్ అయిపోద్ది, రూట్లు మారిపోతాయి. ఆ. ఏమ్మా అనిత అంతే అంతే తల్లి, సార్. ఆ, ఇంటర్మీడియట్ లో అక్కడ తీసుకున్న నిర్ణయం ఆ మనిషిని ఎటు తీసుకుపోతే తెలియదు అనమాట. అక్కడ నేను అనవసరంగా జాయిన్ అయిపోయాను, ఇంటర్మీడియట్ జాయిన్ అయిపోయాను. ఎంపీసీ అనవసరం తీసుకుని డాక్టర్ అయిపోతుందంటే అవ్వదు. ఇంక ఎంపీసీ జాయిన్ అయిపోతే నువ్వు ఇంజనీర్ అవ్వాలి, డాక్టర్ అవ్వడానికి ఛాన్స్ లేదు. ఉందమ్మా. ఉండదు ఉండదు. అందరూ పత్రిక గారు ఫిలాసఫీలు అయితే పీజీ వరకు పుస్తకాలు ఉంటాయి. నువ్వు డిగ్రీ చదివినప్పుడు ఇంకా తగ్గిపోతాయి, పీజీ చదివినప్పుడు ఇంకా తగ్గిపోతాయి, పిహెచ్డీలో ఇంకేం ఉండవు. పుస్తకాలు చదవడానికి అక్కడ లేదు, కేవలం నువ్వు మస్తకాలే చదవాలి. ఎవరో దగ్గర కూర్చొని నేను చింతపండు మీద డీసెట్ చేస్తానంటే చింతపండు మీద చేయాలి అంతమాట. ఇంకా చింతపండు గురించే ప్రపంచానికి చెప్పాలి అతను. అలాగే పత్రిక గారి ఆశయం కోసం వచ్చిన వాళ్ళందరూ సార్ అన్ని ప్రాంతాలు తిరిగారు, అన్ని సంస్థలు తిరిగారట. ఎక్కడ పడితే అక్కడ ఉండిపోదాం అనుకున్నారట. ఒక దగ్గర ఒకటి ఉంటే ఒకటి కనిపించలేదు అతనికి. అప్పుడు అందరూ మనం కూడా ఇల్లు తిరుగుతాం కదమ్మా అనిత తల్లి, ఇల్లు కట్టడానికి తిరుగుతాం కదా, మోడల్ చూస్తుంటాం. ఆ ఇల్లు బాగుందా, ఈ ఇల్లు బాగుంది, తెగ తిరుగుతాం. సో అన్ని మోడల్ చూసి ఏ మోడల్ నచ్చకపోతే ఈలో ఒక మోడల్ పెట్టించుకుంటాం, అవునా కదా. అలా పత్రిక సార్ ఏం చేశారంటే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ అని ఒక మోడల్తో ఈ బిల్డింగ్ ని కట్టారమ్మా మనకి. చక్కగా దీనికి ఆ బిల్డింగ్ కట్టేయాలంటే అవ్వదు, ఎన్నో పిల్లర్స్ ఉంటాయి బిల్డింగ్, అవి కనబడవు. కనబడకుండా సహాయం చేసిన వాళ్ళు పిరమిడ్ సొసైటీలో ఎంతో మంది ఉన్నారు, లక్షలు దానం చేశారు. మరి వాళ్ళ ప్రతిభని, వాళ్ళ సమయాన్ని ప్రపంచ శ్రేయస్సు కోసం అందించారు. మనం కనబడుతున్నాం, మన వెనకట్లు 3 మంది కనిపిస్తున్నారు. నాలాంటి చెప్పడానికి 20 సంవత్సరాల పాటు ఎంతో మంది పోపుల డబ్బాలో డబ్బులు దాచుకొని 100 రూపాయలు జేబులు పెట్టి నన్ను పంపించిన తల్లులు ఉన్నారు. కుట్టు మిషన్ కుట్టుకొని ఆ కుట్టు మిషన్ లో 100 రూపాయలు వస్తే, బాబు నీలాంటికి బస్ పాస్కి ఉపయోగపడతాయి, లేకపోతే 2 ఇడ్లీలు తినడానికి ఉపయోగపడతాయని
పంపించిన తల్లులు ఉన్నారమ్మా. ఈరోజు ఎందరో త్యాగాన్ని మనం ఈ విధంగా ఉన్నాం. పత్రి గారికి ఎన్నో ప్రాంతాలు వెళ్ళినప్పుడు కృతజ్ఞత ఉండేది అతనికి. ఏ పట్టణం వెళ్తే ఆ పట్టణంలో, ఎందుకంటే అతన్ని మొట్టమొదటిగా ఆదరించిన వాళ్ళు ఎప్పుడు మర్చిపోలేదు అతను. అలాగే వైజాగ్ లో 3 మహాత్ములు ఉండేవారు. ఒక వ్యక్తి ఎవరంటే మరి నందా గారు, ఇంకో వ్యక్తి ఎవరంటే జీకే గారు, ఇంకొక వ్యక్తి ఎవరంటే వంశీ గారు. వీరు ముగ్గురు విస్తారమైన సేవలు అందించారమ్మా. అయితే ఒక దగ్గర తగ్గించబడినోడు ఇంకో దగ్గర హెచ్చించబడుతున్నాడు. చదివానమ్మా అనిత తల్లి. ఈరోజు కెమెరా ఆన్ చేయలేకపోయాను మాస్టర్స్. తగ్గించబడేవాడు హెచ్చించబడతాడు. ఏమ్మా ఈ పట్టణంలో అయితే మనం ప్రదేశంలో వదిలేసి వెళ్ళిపోవాలట. వెళ్ళకపోతే ప్రదేశం మనం పంపించేస్తాడు. మీకు తెలుసా? ఏదోలాగా నువ్వు 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఏం చేయాలమ్మా? ఇంటి పక్కనే స్కూల్ ఉందని చక్కగా రోజుకి క్యారేజ్ ఎట్టవసలేదు, ఇంటికి వచ్చి బస్సు ఎక్కవసలేదు, హాయిగా నడిచెళ్ళి వచ్చని ఇన్ని రకాల సౌకర్యాలు వదిలేసుకుని నేను ఎలాగెళ్తానని ఇంటర్మీడియట్ పక్క ఊర్లో ఉందట. 10th క్లాస్ ఆ ఊరిలో ఉందట. ఇంటర్మీడియట్ ఎక్కడ ఉందమ్మా? సుబ్బుల లక్ష్మి తల్లి పక్క ప్రాంతాల్లో ఉందట. నేను ఇంటి దగ్గర ఉండిపోతాను. రోజు 10th అయిపోయిన సంచి పెట్టుకుని వెళ్ళి అక్కడ కూర్చుని పోతాను. అది ఏంటంటే టీచరు, మరి బాబు ఎక్కడికి వెళ్ళి బాబు బారా బాబు అంటారు. అవునా కదా? అలాగే ఎంతో మంది పిరమిడ్ మాస్టర్లు ఏం చేస్తే సంచి పెట్టుకుని అక్కడ ఉండిపోతాంటారు. అందుకే పత్రి గారు క్షుణ్ణంగా నేను అడిగాను, ఏం చేయమంటారు సార్ అంటే, ఒకటే తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్ళమన్నారు. అమ్మా అలాగా ఈ మాస్టర్లందరూ కూడా పత్రిజీ ఆశయంలో ఉన్న మాస్టర్లు, గ్రాండ్ మాస్టర్లు ఏం చేశారంటే, వారు అనేక పట్టణాలకు వెళ్ళి ఆ సువార్తను చెప్పారమ్మా. బైబిల్లో చెప్తాడు, సమస్త జనులకి సువార్త చెప్పండి, అనేక పట్టణాలకు వెళ్ళమన్నారు. అక్కడే కూర్చొని డిస్కస్ చేసుకుంటున్నారు కొంతమంది ఒక మందిరంలో. వాళ్ళందరినీ తగిలేస్తారు. మరి ఎందుకు తగిలేస్తారంటే, ఇక్కడ ఉంటే అదే పని చేస్తారో, మీరు కానీ 10 తెలుగు దిక్కపోయారనుకో అక్కడ ఇంకా విస్తారం చేస్తారట. ఇంకొక మాట చెప్పి నేను సెలవు తీసుకుంటాను. ఈ రోజు సందర్భం ఎందుకో సుబ్బలక్ష్మి గారు వచ్చినప్పుడు నాకు మంచి అనుభవం వచ్చింది. థ్యాంక్ యూ సార్, మీరు చెప్పాలి. అంటే ఏంటంటున్నారంటే చాలా మంది, సరే ఏంటి రకరకాలుగా పరిగెడుతున్నట్టు, రకరకాల పరిగెట్టలేదు. ఒక చెట్టు బ్రాంచ్కి అన్ని కొమ్మలు ఉంటాయి. అన్ని కొమ్మలు ఒకేలాగా ఉండవమ్మా. ఆ చెట్టే పత్రిజీ చెట్టుకి అనేక బ్రాంచ్లు ఏర్పడ్డాయి. అలాగా ఒక్కొక్కరు ఒక ఫిలాసఫీ చేస్తారు. ఒక తండ్రి వెళ్ళాడట, వెళ్ళి కాలేజీలో అంతా ఎతికాడట. ఎతికి ఇంటికి వచ్చి, ఏరా నువ్వు కాలేజీలో ఎక్కడ కనబడలేదని ఆడి మీద యుద్ధానికి వెళ్ళాడట. డాడీ నేను నిజంగా చదువుతున్నాను, అదే కాలేజీకి వెళ్తాను. ఏ గదిలోకి వెళ్ళి నువ్వు దొరకలేదు అన్నాడు. అప్పుడు తండ్రిని ఆ ఇద్దరు కొడుకులు వెళ్ళి కాలేజీకి వెళ్ళారు. అదే బోర్డు చూశారు. ఆ తండ్రి అదే బోర్డు చూపించాడు, కొడుకు అదే బోర్డు చూపించాడు. ఆ గదిలోకి వెళ్తే అన్ని గదుల్లో ఎతికాడు, కానీ వీళ్ళ మూలలో గది మర్చిపోయాడు. ఆ గదిలో ఉన్నాడు ఈ కుర్రోడు. అందువల్ల అందరమే ఆ బ్రాంచ్ లో ఉన్నాం. పత్రి గారి కాలేజీలో జాయిన్ అయ్యాం. ఆ ఒక్కొక్కరు ఒక బ్రాంచ్ గా చదువుకుంటూ అక్కడ లాయర్ అవ్వాల్సిన అక్కడ బిఏ జాయిన్ అయిపోయాడు, ఇంజనీర్ అవ్వాల్సిన ఇక్కడ ఇలా ఉంటది కదమ్మా. అందువల్ల చక్కగా పత్రి గారి ఆశయాన్ని 40 సంవత్సరాలు కృషి చేశారు. ఒక 10 రోజుల క్రితం ఒక ఐడియా వచ్చిందాం. ఐడియా అంటే అదేదో ఒక రకంగా వచ్చిందన్నమాట. ఏంటి వచ్చిందంటే, నాయన ఎందుకు నువ్వు అలాగా కొంచెం కంగారు పడతావు, అందరూ అదే మార్గంలో వెళ్తున్నాం. ఇక్కడి నుంచి హైదరాబాద్ బయలుదేరి వెళ్తుంటారు. కొంతమందికి టీ అవసరమే, కొంతసేపు ఆగుతారు అక్కడ. అవుతారు కమ్మా. నాలటోడు ఏం చేస్తే టీ దగ్గర ఆగడం, ఎందుకంటే నాకు టీ అలవాటు లేదు కదా, ఆగను, ఇంకా ముందుకు పోతాను. అక్కడ ఇడ్లీ కొట్టి కనబడితే ఆగుతాడు అనమాట. ఎందుకు? నాకు ఇడ్లీ అవసరం. ఒక అతను పెట్రోల్ కొట్టించుకోవడం ఆగుతాడు. అంటే రకరకాలుగా ఆగినప్పటికీ ఎప్పటికైనా ఆ గమ్యం చివరి అదేనమ్మా. అలాగే చివరి గమ్యం ఏంటంటే, నువ్వు తెలుసుకొని నిన్ను మలుచుకున్న తర్వాత అందరికీ జ్ఞానం అందించడమే. అలాగ అందిస్తున్న మాస్టర్లు ఎంతోమంది ఉన్నారు. పిఎంసి కానీ, పిఎంసి డిజిటల్ కానీ, ఈ మందిరం. అయితే నేను ఈ మధ్య కొంచెం నా వెర్షన్ కొంచెం మార్చుకోవాలనిపిస్తుంది. ఎందుకంటే అందరూ ఏంటి ఇలా చేస్తున్న ఆ భావాన్ని తీసేస్తానమ్మా. అందరూ అలా చేయలేదు, అందరూ సరిగా ఉన్నారు, నేను సరిగా ఉన్నాను. పత్రిక అన్నారు, ఎవరు సరిగా లేరు కాదురా, అందరూ సరిగా ఉన్నారు, మనం సరిగా ఉన్నాం. సృష్టిలో ఏ లోపము లేదు, ఉన్నదంతా దృష్టిలో లోపమే. సృష్టిని మార్చడం కష్టం, దృష్టి మార్చుకొని సత్యసేవ చెప్పారమ్మా. చక్కగా ప్రయత్నించేద్దాం. ఇంత ఆశయానికి తన డబ్బుని, తన ప్రతిభని, తన సమయాన్ని ఇచ్చిన మాస్టర్లందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ, మరి సుబ్బలక్ష్మి తల్లికి వారు ఒక గురువుకి అనుంగ శిష్యులుగా ఉన్నప్పుడే మనం ఎదగలం. మిలారప్ప చరిత్ర చెప్తాడు, అనేక పరీక్షలు వచ్చిన. అలాగే మరి వంశీ మాస్టరు మరి ఈ రోజుల్లో ఎంతో సేవలు అందించారు అనేక ప్రాంతాల్లో. ఒక్కోసారి సందర్భంగా మనకి కొంచెం మనసు బాగలేనప్పుడు, కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు ఏం చేస్తుంటే రియాక్ట్ అవుతాం, రెస్పాండ్ అవ్వబోయి. ఒక్కసారి గోడకి మేకు దగ్గొడితే మరి మేకు తీసిన సరే గోడకి మేకు కన్ను ఉండిపోద్దమ్మా. అందువల్ల మనం కుండను తయారు చేయడం చాలా కష్టం తల్లి, కానీ కుండను పగలగొట్టవమ్మా సుబ్బలక్ష్మి గారు.
దానికి ఏ తెలివితేటలు అవసరం లేదు. చిన్న రాయి ఇస్తే కుర్రోడికి అన్నం టక్కుమని పెట్టేస్తాడు. మరి పత్రి గారి ఆశయాన్ని ముందుకు తీసుకున్న మాస్టర్లు ఉన్నారు. మరి వాక్కు చాలా బాణం లాంటిది, ఒకసారి వదిలితే వెనక్కి రాదట. ఈ సందర్భంగా పిరమిడ్ సొసైటీలో గబగబా మాట్లాడిన ఏమైనా మాటలు ఉంటే వెనక్కి తీసుకుంటూ మరి ఇటువంటి కార్యక్రమాలు చేసి ప్రతి మాస్టర్కి పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ మరి ధన్యవాదాలు తల్లి. నిజంగా వికసించి Thank you, sir. పుస్తకాలు తీసుకొస్తున్నారా? హ్యాట్స్ ఆఫ్ తల్లి, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి. మరి సార్ చెప్పినట్టు మన BSSM లో ఎంతో మంది ఎన్నో రకాలుగా సేవలు అందిస్తూనే ఉన్నారు. కనిపించని గుప్త యోగేశ్వరులు, గుప్త దానకర్ణులు చాలా మంది ఉన్నారు. దాన్ని సమయం ఇచ్చేవారు సమయము, ధనం ఇచ్చేవారు ధనము. ఆ రోజుల్లో పత్రి గారిని వారి ఇంట్లో మనిషిలాగా భావించి వారి అవసరాలన్నీ చూసుకున్న వారు ఉన్నారు. ఇప్పుడంటే మనం కొన్ని కోట్ల మందిని తయారయ్యాం, కానీ అప్పట్లో ఇంతమంది లేరు. వారి నుంచి అలాంటి వాళ్ళు కొంతమంది మాస్టర్స్ నాకు తెలిసిన వారు, మీకు తెలిసిన వారు ఉంటే కూడా చెప్పండి. దట్ ఈస్ పత్రిజీ అని చెప్పేసి మనం ప్రతి గురువారం ఆ కార్యక్రమం చేసుకుంటున్నాం. ఆ మాస్టర్లు అందరికీ తెలియాలి. ఇప్పుడు మనకి మన ముందు వాళ్ళు మాత్రమే తెలుసు, ఇంకా ముందు వాళ్ళు తెలియదు. శివరామప్ప గారు బెంగళూరు జ్ఞానరత్న బ్రహ్మర్షి, ఆయన PhD మరి చేశారు యోగాలో. పత్రిజీ గారు పరిచయం అయ్యేటప్పటికే ఆయన వయసు 50 సంవత్సరాలు. మన ఆంధ్ర ప్రాంతంలో శివరామప్ప గారు ఎక్కువ మందికి తెలియదు, పాత మాస్టర్లకు అయితే తెలుసు. వారి యొక్క అనుభవ జ్ఞానం రేపు సాయంత్రం మనం 8 గంటలకి పత్రిజీతో వారికి ఉన్న అనుభవాల్ని తెలుసుకుందాం. మరి మెనీ మాస్టర్స్ మెనీ కంట్రీస్ ఆ కార్యక్రమం ప్రతి బుధవారం. పత్రిజీని చూడకుండా కూడా ఇన్స్పైర్ అయ్యి ఎంతో మంది దేశ విదేశాల్లో ప్రచారం చేస్తున్నారు. తన్ ఎక్కడ ఎవరు ఏది చేసినా పత్రిజీ ఆశయాన్ని తమ ఆశయంగా భావించి పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి మనం ఎంత చెప్పుకున్నా తప్పే, ప్రతి ఒక్కరం కృతజ్ఞత చెప్పుకునే ఉండాలి. ఈ రోజు సాయంత్రం కెనడా నుంచి ఒక మాస్టర్ దేవి ప్రసాద్ గారు. అంటే ఇవి ఎందుకు చెప్తున్నారంటే, ఒక్కొక్కరు మనం పత్రి సార్తో మన ఆంధ్రాలో పుట్టాం, మన అదృష్టం అనుకోవాలి. సార్ కనీసం సగటున మన 3 నెలలకు ఒకసారన్నా సార్ని కలుస్తుండే వాళ్ళం. అటు వెళ్తూ వచ్చినా ఇటు వెళ్తూ వచ్చినా అందరం చూసేవాళ్ళం. ఆయనతో మనం షిరిడి సాయిబాబాని విన్నాము, మనం చూడలేదు, కానీ పత్రి గారితో మనం కలిసి నడిచాము. ఆయన నుంచి ఏ సుగుణాలు తీసుకున్నాము. ఎవరైనా వ్యక్తి ఉన్నప్పుడు మనకి విలువ తెలియదు, వారు వెళ్ళిపోయిన తర్వాత వారు చేసి అప్పుడు ఇంకా వేరే వాళ్ళు చెప్తుంటే అవునా ఇలాంటి వాటితోనే మనం ఉన్నాము అన్నది అప్పుడు మనకి ఇంకా తెలుస్తుంది. ఇప్పుడు పత్రి గారు ఉన్నప్పుడు కన్నా పత్రి గారు వెళ్ళిన తర్వాత మన మూమెంట్ ఎందుకు ఇంత ఎక్కువ విస్తారంగా ప్రతి చోట అఖండ ధ్యానాలు కానివ్వండి, ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి అంటే మరి ఇదంతా అప్పటికన్నా మనం ఇప్పుడు కొంచెం తెలుసుకున్నాము అనుకోవటమే. తెలుగువారు వెలుగువారు వెలిగించే వాళ్ళు అని చెప్తున్నారు. సార్ కూడా తెలుగువారు వెలుగువారు. ఇలాంటివి మనకి చెప్పారు, ఎంతో స్ఫూర్తినిచ్చారు. ఆ స్ఫూర్తితో మనం ప్రతి ఒక్కరం మనం ఏం చేయగలిగితే అది చేద్దాం. థ్యాంక్ యూ పత్రిజీ, థ్యాంక్ యూ. ఒక చిన్న పదం థ్యాంక్ యూ పత్రిజీ అని, కానీ అది చెయ్యటం మనం చేసి తీరాలి అంతే. థ్యాంక్ యూ శుభలక్ష్మి మేడం, థ్యాంక్ యూ. చక్కగా మీ ప్రయాణాన్ని అద్భుతంగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. ఒకప్పుడు అనిత మేడం ఎక్కడో చోటున ఉంది, బిడుగుగా భయపడే అనిత మేడం ఈ రోజు మంచి స్పీకర్ అయ్యి ఇంత అద్భుతంగా చేస్తుంది. అనిత మేడం హృదయపూర్వకంగా కృతజ్ఞత చెప్పాలి. ఇలా ప్రతి ఒక్క స్త్రీ ముందుకు రావాలి, ఇలాగనే మాట్లాడాలి, ఇలాగనే చేయాలి. నాకు చాలా హ్యాపీ అయిపోతుంది అనిత మేడం చాలా హ్యాపీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇదంతా మనకి మళ్ళా వెనకిచ్చిన స్ఫూర్తి మన కుటుంబ సభ్యులు, మన పత్రిజీ మనకి స్ఫూర్తిని ఇచ్చారు. మన కుటుంబ సభ్యులు దానికి సపోర్ట్ చేస్తున్నారు. ప్రతి ఒక్క మాస్టర్ అంతా అందరం కలిసి ఏదైనా పని చేస్తేనే మనకి వస్తుంది. మరి మన వంతు మనం చేద్దాం. PMC డెవలప్మెంట్ కోసం అందరూ సహాయం చేయాలి అని పెడుతున్నారు సార్. అవునండి, మరి మన PMC పత్రిజీ ఆశయం చివరి రోజులంతా PMC కోసం సారు చాలా సమయాన్ని ఇచ్చారు. మన నందా గారు కానివ్వండి, పత్రి గారు కానివ్వండి, వారు మహానుభావులు, వారికి ముందే తెలుసు కదా జరగబోయే విషయాలు. మనకంటే చెప్పిన తర్వాత కూడా దాంట్లోని భావాన్ని వెతుకుతాము, చెయ్యొచ్చా చెయ్యలేమా మనకెందుకు వచ్చిందిలే అనుకొని. కానీ వాళ్ళు వాళ్ళ ప్రణాళికలో భాగం కాబట్టి నందా గారు చివరి నిమిషం వరకు PMC కోసం
చేశారు. Yes, పత్రి madam. గారు PMC లో ఎంతో జ్ఞానాన్ని ఇచ్చారు. మరి ఆ బాటలో మనం కూడా పయనిద్దాం. మనం ఎంత చేయగలిగితే అంత చేద్దాం. థ్యాంక్ యూ మాస్టర్స్ ప్రతి ఒక్కరికి. అప్పటి వరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. జై హో పత్రిజీ.